హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? భలే ఉన్నారా? అద్భుతంగా ఉన్నారా? అద్భుతంగా ఉన్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. రెండో తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. తిమోతికి రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, నా కుమారుడా, అందరం కలిసి చూద్దామా? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. బిఫోర్ మనం మిగతా వాటికి వెళ్ళే ముందు ఈ 2 వచనాలు మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ నెంబర్ 1, మొదటి వచనాలు మనం చూస్తున్నాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృప అంటే మనకి బలం ఇచ్చేది, లేదా మన బలం కృప. కృపని చాలామంది లో స్టాండర్డ్స్లో అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి కృప అంటే కొంతమంది దృష్టిలో కృప ఏంటంటే మనము కృప చేత రక్షించబడ్డాం అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మనకు అర్హత లేదు కాబట్టి, అర్హత లేకపోయినా దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఏమి లేదు దాంట్లో, కృప వల్లనే మేము రక్షించబడ్డాం. అంటే కృప అనేది మిమ్మల్ని చేత కాకుండా పెట్టేది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఆన్సర్ ఉంది. ఏంటంటే అర్హత లేని వారికి అర్హత వచ్చిందంటే ఏదో వాళ్ళకి కలవడం బట్టి అర్హత వచ్చింది. అవునా కదా? అందుకే మీరు వాక్యం చదివినప్పుడు మీరు కృప చేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన జరిగింది కాదని ఉంటుంది. ఎఫెసీ 2వ అధ్యాయంలో కృప ద్వారానే అంటే కృప మిమ్మల్ని అలాగ నిలబెట్టింది ఆ స్థాయికి. అంటే మనము దేవుని యొక్క కోపాన్ని, దేవుడు కోపం అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, దేవుడు కోపము పనిగెట్టుకొని మన మీద కోపంగా లేడు. కానీ ఈ చెడుతనం మీద, దేవునికి వ్యతిరేకమైన వాటి మీద దేవుని కోపం అనేది ఉంది. కోపానికి ఒక పర్పస్ ఉందనండి. కోపించుడి కానీ పాపం చేయదని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి? కోపం వల్ల ఒక పని ఉంది. కోపం అనేది సరైన రీతిగా వాడితే ఆ కోపము మనని అసాధ్యమైనవి కూడా సాధ్యం చేయిస్తుంది. దాని కోపం అనే పేరు కొంచెం బాగా నెగిటివ్గా అనిపించచ్చు. కానీ ఇది వాడుకొని కొంతమంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు, తల్లిదండ్రులు, భర్తలో, పిల్లలు, చూసావా అయ్యగారే కోపడచ్చు అంటున్నారు. అప్పుడప్పుడు నేను కోపడితే మంచిది అనమాట అని. అది కాదు. కోపం అంటే మీరు ఒక మాటలు చెప్పాలంటే ఒక పట్టుదల, ఒక కసి లాంటిది అంటాం కదా. కొంతమందికి అది ఉండాలి. అది లేకనే వాళ్ళు ప్రతిదీ దేవుని చిత్తం వదిలేస్తున్నారు. దేవుని చిత్తం కాదేమో, దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు మీరు దానికి కావలసినంత పట్టుదల లేకపోవడం వల్ల పోగొట్టుకుంటారు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మీదే అది, కానీ మీరు దానికోసం పోరాడలేదు. పోరాడడం అంటే మీరు పట్టుదలగా కూర్చోలేదు దాని మీద. అది మీ చేయి జారిపోతే మీరు అనుకోవచ్చు దేవుడి చిత్తం కాదేమో అని. దాట్స్ ద బ్యాడ్ వే. అది చాలా పొరపాటు. అందుకే మనకి ఇలాంటి ఒక పట్టుదల, కసి ఉండాలి. అర్థమైందండి? సో అంటే ఆ భావం, అదేది ఆ భావోద్వేగం ఏదైతే ఉందో, కోపం అనేది, దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్తోనే, అందుకే చూడండి, అది చూపించకూడని వాళ్ళ మీద చూపిస్తే అది ప్రమాదంగా మారుతుంది. కొన్నిసార్లు మీకు చాలా కోపం వస్తుంది పిల్లలు చేసిన పని బట్టి, కానీ మీకు వచ్చినంత కోపం పిల్లల మీద చూపిస్తే వాళ్ళకి గాయం అవుతుంది. అందుకే దాన్ని ఎలా, కొన్నిసార్లు ఏం చేస్తారు, కోపం అంతా అంచుకొని ఇప్పుడు ఎలా నా పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దాని యొక్క రూట్ కాజ్, వేర్లోకి వెళ్తారు, అక్కడి నుంచి పనిచేస్తారు. కొంతమంది అంత ఓపిక లేక పిల్లల్ని బాధ పెట్టడంలో వాళ్ళు కోపాలు వ్యక్తం చేస్తారు, లేదా భార్యని బాధ పెట్టడం, భర్తను బాధ పెట్టడం.
సో మీకు ఒక ఎడ్జ్ తెలియాలి. ఒక ఎడ్జ్ ఏంటంటే ఆ కసి దారి తప్పితే కక్షగా మారుతుంది. పక్కన వాళ్ళు చెప్పండి, కసి దారి తప్పితే ఎలా మారుతుంది? అది కక్ష. కోపం కక్షగా మారితే పాపం అవుతుంది. ఆ కోపాన్ని సరిగా వాడితే, దాన్ని కసిగా వాడితే మీరు అసాధ్యమైనవి కూడా సాధ్యం చేయొచ్చు. సో కొన్నిసార్లు మనం అపవాదిని గద్దిస్తాం కదా. గద్దించడం అంటే నవ్వుతూ అయితే చేయలేరుగా, పో అనలేగా. సో గద్దించడం ఎలా అవుతుంది? కొన్నిసార్లు మీరు నన్ను చూసి ఉండొచ్చు. ఎవరైనా దురాత్మ పట్టిన వాళ్ళు అనిపిస్తే మీకు తెలియకపోవచ్చు, మీకు బాగానే కనిపించాలి. వాళ్ళు ఏదైనా దురాత్మ పని ఉందనుకోండి, నాతో అప్పటికి నేను ఒకళ్ళతో మాట్లాడుతుంటే నెమ్మదిగా మాడుతుండొచ్చు. అన్న బాగున్నావు నాన్న, అది సడన్గా వాళ్ళు చూడండి అనగానే వాళ్ళు అయ్యగారు ఇంత కోపడ్డాను. ఆ కోపం ఎవరి మీద? ఆ వ్యక్తి మీద కాదు, ఆ దురాత్మ మీద. దానికి ఒక పర్పస్ ఉందనండి. ఇప్పుడు గద్దించాలంటే ఏం చేయాలి? మీరు కోపాన్ని వాడాలి. ఎందుకు కోపడుతున్నారు మీరు? ఎందుకంటే అది అలా చేయడానికి వీల్లేదు ఆ దురాత్మ వాళ్ళ జీవితాన్ని. ఎందుకంటే అది దేవునికి సంబంధించిన వాళ్ళు. అందుకే బైబిల్లో మనకు ఆ పరిచయం ఇచ్చాడు, దయ్యములు వెలగొట్టాలని. వెలగొట్టడం అంటే ఎలా కొడతారు? వెలగొట్టాలి. కొట్టడం అంటేనే దానికి ఒక కసి కావాలి, కోపం కావాలి. ఇట్స్ లైక్ ఎన్ యాక్షన్ ఆఫ్ యాంగర్, డివైన్ యాంగర్ అంటారు. కొన్నిసార్లు మనము ఆ కుతంత్రం తెలియక, అపవాది కుతంత్రం తెలియక ఆ మనుషుల మీద కోపం పెట్టుకుంటాం వాళ్ళు అన్న మాటలకి. మీతో ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే, నేను చాలామంది కుటుంబాలని అబ్జర్వ్ చేస్తాను, అనవసరంగా వాళ్ళు బాధితుల్లాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, సంబంధికులతో గొడవలు పెట్టుకుంటారు. మీరు ఇలా గొడవలు పెట్టుకోవడం వల్ల మధ్యలో ఇంకొకరు బెనిఫిట్ అవుతూ ఉంటారు. అది మర్చిపోకండి, మీరే వాళ్ళని పోషిస్తున్నారు. కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మీకు మధ్యవర్తులు అవుతారు. వాళ్ళతో చేస్తారు స్నేహం, మీతో చేస్తారు. వాళ్ళకి మీకు కలపకుండా వాళ్ళు తీసుకునే లాభాలని తీసుకుంటారు. కానీ ఒక్కసారి మీరు ఒక మెట్టు దిగో, కోపం తగ్గించుకొని వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఎంత విచిత్రం అనిపిస్తుంది కదా, ఇంత దానిక మనం ఇన్ని రోజులు వైరం పెట్టుకుంది. కానీ అందుకే బైబిల్ ఏముందంటే, యాకోబు పత్రికలో ఈ మాట ఉంది, మనిషిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే కోపం అనేది చాలా జాగ్రత్త. దానికి ఒక అలాగా ప్రతి దానికి పర్పస్ ఉందనండి. కానీ ఆ పర్పస్ తెలియకపోవడమే మన ప్రాబ్లం. తెలియక మన పదాలు తెలుసుకుంటే లాభం ఏంటి? కృప అనే పదము ఎక్కువగా వాడతాం మనం కదా. క్రైస్తవులుగా ఈ పదంతో మీరు బాగా ఏమయ్యారు? పరిచయస్తులయ్యారు. పాటల్లో, మాటల్లో దేవుని కృప అంటుంటారు. బట్ ఆ కృప ఏంటి, ఏం చేయగలదు అనేది మీకు తెలియకపోవడం వల్లే సమస్య కదా. కృప అనేది కేవలం మీ రక్షణ వరకే వచ్చి పూర్తయిపోలేదు. ఆ కృప ఏం చేయగలదో మీరు మెడిటేట్ చేసి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి కృపా బాహుళ్యాన్ని ఇచ్చాడు, అంటే కృపా సమృద్ధిని ఇచ్చాడు. సమృద్ధి మనలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? ఇప్పుడు మన ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది కదా, లేదా బియ్యం ఉంది, బ్యాగ్స్ నిండా ఉంది. కానీ ఆ బియ్యాన్ని వండడం తెలీదు మనకి, దాంతో ఏమేమి చేయాలో తెలీదు. అది అదే బ్యాగ్లో ఉండి ఏమైపోవచ్చు? మురిగిపోవచ్చు, పాడైపోవచ్చు. అవునంటారు కాదంటారు? నా మాట వింటున్నారా? వింటున్నట్టు మాత్రం యాక్టింగ్ చేయకండి, తర్వాత మీకే సమస్య అని నేను మధ్యలో ఆపి లేచి నిలబడి చెప్పండి ఇప్పుడు నేను చెప్పానంటే బాగా చెప్పారు అయ్య గారు అంటారు అనుకో. అలాంటి వాళ్ళతో ఉపయోగం ఏం లేదు చర్చిలో. సో క్యాచ్ మెసేజ్, పట్టుకోవడానికి ప్రయత్నించండి. మెసేజ్ ఏం తీసుకున్నారో అది చెప్పగలగాలి. ఆయన మీ ముందేలా చెప్పాలి అయ్య గారు, అందుకే భయపడ్డామంటే ఇవన్నీ చెప్పొద్దు. ఎందుకంటే మీలో మెసేజ్ ఉంటే అది దేవుడు ఫ్లో అయ్యే శక్తి ఇచ్చాడు, మీకు అభిషేకాన్ని ఇచ్చాడు. మీలో ఉన్న అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదని. మీ దగ్గర వాక్కు ఉంటే దానికి ధైర్యం అదే వస్తుంది. అందుకే కృప అన్నాడు, కృప వలన బలవంతుడు కా. మీరు వాక్యంలో చదివి ఉండొచ్చు, కనీసం బైబిల్లో మీరు బైబిల్స్ ఉంటే, మీకు ఇప్పుడు టెక్నాలజీ కూడా వాడడం అలవాటైంది కాబట్టి బైబిల్ తీసి గ్రేస్ అని టైప్ చేసి ఇంగ్లీష్లో అయితే మీరు సెర్చ్ చేస్తే ఎన్ని రిఫరెన్స్లు వస్తాయో తీసి చదివితే ఒక ఐడియా వస్తుంది మీకు. అలా మీరు ప్రతిదానికి చేయాలి. అంటే ప్రతి చోట ఆ సంబంధించిన వాక్యాల్ని మీరు తీసి చదివి ఒక
ఎక్వైంటెన్స్ అంటే దాంతో ఒక పరిచయం మీకు ఏర్పడాలి. అప్పుడు ఇలాంటి బోధ విన్నప్పుడు మీకు దానికి అర్థమవుతుంది. అంటే మీరు ముందు బైబిల్ చదివి ఉండాలి కదా. మీకు చదువు వస్తే బైబిల్ చదవాలి రోజు. లేఖనాల్ని మీరు ఎరగాలి. అప్పుడే దేవుని శక్తిని కూడా ఎరుగుతారు. బైబిల్ ఏమో తెలుసా, మీరు లేఖనమునైనను దేవుని శక్తి అయినను ఎరగక పొరపడుతున్నారు. మత్తయి 22:29. అంటే మీ జీవితంలో ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి, నష్టాలు ఎందుకు వస్తాయి? రెండిటి వల్ల. ఒకటి లేఖనాలు తెలియకపోవడం వల్ల అనండి, రెండవది దాంట్లోనే శక్తి తెలియకపోవడం వల్ల. శక్తి తెలియాలంటే అనండి ముందు లేఖనం తెలియాలి. లేఖనమే తెలియకపోతే మీరు ఒక మతంలో బతుకుతారు. అప్పుడు క్రిస్టియానిటీ అనే మతంలో దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఈరోజు ఉదయం ఇంగ్లీష్ సర్వీస్లో నేను మాట్లాడాను, మనము మన పాత దేశాన్ని వదిలిపెట్టి వచ్చామని. ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా లోపల ఎన్నో సంగతులు వినబడుతున్నాయి. దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు, అబ్రాహాం ఆయన పేరు, అబ్రహాం కంటే ముందు పిలిచినప్పుడు నీవు నీ తండ్రి ఇంటిని నీ స్వజనులు విడిచి రమ్మన్నాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో, దేవుడు ఎక్కడికి ఆయన్ని నడిపిస్తున్నాడో అది అన్ని విషయాలు బట్టి దేవుని నమ్మి ఆయన బయటకు వచ్చాడు. చూడండి, అక్కడ 12వ అధ్యాయం 1వ వచనం తీశారు, ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది. మీరు చూస్తే అక్కడ ఏముంది, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, ఎక్కడి నుంచి బయట రమ్మన్నాడు ఫస్ట్. ఏంటి ఆ దేశం, ఏంటి దేశం? అది దేశం కూడా కాకపోవచ్చు, అదొక కదా. అంటే దేశం అంటే ఇక్కడ మనకు అర్థం ఏమొస్తుంది అంటే ఇండియా, అమెరికా ఇవి కాదు. అంటే ఆ దేశం అనేది నీకు వాక్యంలో ఎలా కనబడుతుందంటే ఈ భూమిని కూడా ఒక దేశం అంటారు. మీకు అర్థమైందో లేదు నేను చెప్పి. అంటే ఆ మాటకు వస్తే ఆత్మీయ అర్థం ఏంటంటే నీ పాత జీవితం ఒక దేశం. ఆ దేశాన్ని నువ్వు విడిచిపెట్టావు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు ఒక కొత్త దేశంలో ఉన్నావు, దాని పేరు సియోన్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ కొత్త దేశం పేరు సంఘం. ఆ కొత్త దేశం పేరు క్రీస్తు. ఆమేన్. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు ఆయన్ని ధరించుకున్నారు. ఆ మాటకు వస్తే మీరు అంధకార సంబంధమైన అధికారం నుండి బయటకు వచ్చి దేవుని కుమారుని రాజ్య నివాసులుగా చేయబడ్డారు. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? మీ రాజ్యం మారారు అండి, దేశం మారారు. మరి పాత దేశపు తలంపులతో ఉంటే ఎట్లా? మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికాకు పోయినారనుకోండి, అక్కడున్న ల్యాండ్ లాని నేర్చుకోవాలి, అక్కడున్న నియమావళిని నేర్చుకోవాలి. ఉదాహరణ కూడా చెప్తాను. మన భారతదేశంలో మనము ఎడం వైపు రోడ్డుకి నడుపుతాము, కుడివైపు డ్రైవింగ్ సీట్ ఉంటుంది కార్లలో కదా, కార్లు బస్సులు. డ్రైవర్ ఎక్కడుంటారు? కుడివైపు ఉంటారు. బండి ఏమో ఎడం వైపు రోడ్డు మీద వెళ్తుంది. అవునా కదా? నన్ను అట్లా చూస్తున్నారు వింతగా, ఇదేదో కొత్తది నేర్పిస్తున్నారు అన్నట్టు. మీరు రోడ్డు మీద వెళ్ళలేదా ఇప్పటివరకు? వెళ్ళింటారు కదా. అదే అటు అమెరికాకు పోతే ఎలా ఉంటుంది తెలుసా? కుడివైపున వాళ్ళు రోడ్డుకి పోతుంటారు, డ్రైవర్ ఇటు సైడ్ ఉంటాడు, ఎడం సైడ్. సో మీరు అన్నారనుకోండి, నేను భారతదేశంలో ఎడం వైపే పోయాను, నేను ఇటే పోతా అంటే మీరు పోవడం తర్వాత సంగతి. మీరు వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బందిగా మారుతారు. సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరున్న ఈ కొత్త దేశంలో ఎలా పనిచేయాలో మీరు నేర్చుకోవాలి. అంటే మీ మనసులు మారాలి, మీ బుద్ధి మారాలి. ఆ దేశం యొక్క నియమావళిని, కల్చర్ని నేర్చుకోవాలి మీరు. దానికే మనం అంటే ఇప్పుడు మనం మాట్లాడే దేశం దేవుని యొక్క రాజ్యం కదా. ఇక్కడ దేవుని యొక్క మైండ్ సెట్ రావాలి మీకు. అది వాక్యం ద్వారా మీ మనసులు కల్చర్ చేయబడాలి. మీరు వాక్యం ద్వారా పూర్తిగా మార్చబడాలి, రూపాంతరం పొందాలి. ఇది రోమా 12లో వాడిన మాట, రూపాంతరం పొందాలి. అంటే డబల్ లైఫ్ ఉండకూడదు మనకి. కొంతమంది అంటారు కదండి, అమ్మో చర్చిలో చూసి మీరు భలే ఉన్నారనుకుంటున్నారండి, మా ఇంటికి వచ్చి చూడండి వాళ్ళు ఎట్లుంటారు. వాళ్ళ మాటలు వాళ్ళ తీరు చూస్తే మీరే షాక్ అవుతారు అయ్యగారు. అలా కాదు మనం బతకాల్సి. అంటే అలా బతికితే రెండు, మీ జీవితం సాఫ్గా పోదు, రెండోది ఇతరులకు కూడా మీరు అభ్యంతరంగా మారుతారు, ఇతరులకు కూడా మీరు డిస్టర్బెన్స్గా మారుతారు.
సో మీకు పెద్ద పర్పస్ లేనట్టు బిహేవ్ చేస్తారు. దానివల్ల ఆ దేశంలో మీరు ఒక ఇబ్బందిగా మారుతారు. ప్రభు వాక్యంలో మనం చూస్తాము, మిమ్మల్ని బట్టే నా నామం అన్ని జనుల ఎదుట దూషణ పాలవుతాయి. ఎందుకన్నాడు అట్లా? అంటే మీరు లాంటి వాళ్ళు వచ్చినందుకే రా బాబు మన ఇండియా పేరు పాడవుతుంది అంటారు కదా. అక్కడ ఏం మాట్లాడలేదు మీరు. అక్కడ సొంత ఫెలో ఇండియన్స్ ఉంటే అంటారు కదా, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ఏందండి మీ వాళ్ళు అట్లా చేస్తున్నారంటే, అబ్బా ఇలాంటి వాళ్ళ వల్లే మా దేశం పేరు పాడవుతుందని అంటారు. అలాగా మీరు జీవించకపోగా ఇతరుల జీవితాన్ని అభ్యంతరంగా మార్చకూడదు. అసలు నేను కొన్నిసార్లు వింటాను, ఫలానా చోట అలా ఉంటుందండి, అబ్బో ఆ చర్చ్లో బాగా చెప్తారండి అయ్యగారు వాక్యం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారంటే దానివల్ల వాక్యానికి ఏం ప్రాబ్లం లేదు, అయ్యగారికి ఏం ప్రాబ్లం లేదు, దేవుని రాజ్యానికి ఏం ప్రాబ్లం లేదు. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడు. కానీ ఒక బాధ అయితే అవుతుంది కదా, అరే ఏంట్రా బాబు వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇందుకేనా వాళ్ళు ఇంతకాలం అక్కడ ఉన్నది, పర్పస్ ఇదేనా వాళ్ళ లైఫ్కి అని అనిపించదు. సో మనము ఫస్ట్ ఇక్కడ ఉండడానికి పర్పస్ ఏంటంటే దేవుని యొక్క కృప ద్వారా బలవంతులు అవ్వాలి, కల్చర్ అవ్వాలి దేవుని వాక్యానికి. కృపకి ఇంకొక పెద్ద పని ఉంది. అపోస్తలుడైన పేతురు గారు 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే చూడండి, అక్కడ వాడేయడం కాదు పదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు వాడుతున్నాం. 2 పేతురు 3:18 పేతురు గారు రాసిన పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు, చదవండి సహోదరుతో పాటు మీరు కూడా చదవండి. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చూసారా, మనం ఏమవ్వాలంట? మన రెండిట్లో అభివృద్ధి పొందాలి. అది మన లైఫ్. ఒకటి ఆయన కృపలో అనండి, రెండోది ఆయన జ్ఞానంలో. కృప మీరు కృపలో అభివృద్ధి పొందడం అంటే అర్థం ఏంటంటే మీలో ఎంతైతే దేవుని కృప ఉంది అంటే, వాక్యం ఇందాక చెప్పాను, కృపా బాహుళ్యం ఉంది, మీరు కృపా సమృద్ధి ఉంది. మళ్ళీ కొత్త కృపను దేవుడు ఇవ్వడు. కొన్నిసార్లు తెలియక ఇది కూడా మాటలు చెప్తాను, ప్రభా ఇంకా కృప ఈయన, నీ కృప దయచేయను ఆయన, నీ కృప దయచేయను ఆయన. అసలు ఆయన కృప కొంచెం కొంచెంగా కొలిచి ఇవ్వలేదు, సమృద్ధిగా ఇచ్చాడని ఉంది వాక్యంలో. అంటే మనలో సమృద్ధిగానే ఉంది కానీ దానికి పని లేదు. ఏమండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పుస్తకం ఉంది, డైరీ ఉంది, దీన్ని లేపడానికి నా బలమంతా వాడను, నా బలమంతా వాడి లాగితే అది ఎగిరిపోతుంది ఇక్కడ నుంచి. మీకు అర్థమైందో లేదు? అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ దిస్, అదే ఇంకా చిన్నది ఉంది ఏదైనా, ఆ చిన్నది తీయాలంటే నా పూర్తి బలాన్ని వాడను. మీకు అర్థమైందండి? ఒక పేపర్ని లేపడానికి పట్టుకోవడానికి మీ బలమంతా వాడతారా? ఒక చిన్న పేపర్ ఉందండి, దాన్ని వాడితే ఏమవుతుంది? ఆ పేపర్ నలిగిపోతుంది అని పట్టుకుంటే ఏమవుతుంది? నీ బలమంతా వాడు ఆ పేపర్ని పట్టుకుంటే అది మొత్తం ఏమైపోతుంది? అది దాన్ని అబ్యూస్ చేసినట్టు అవుతుంది. అలాగే పేపర్కి వాడినంత శక్తిని ఏదైనా ఐరన్ ఐటెంకి వాడితే వస్తుందా పైకి? ఈ డైరీని లేపడానికి వాడినంత శక్తిని ఈ బల్లం లేపడానికి వాడగలనా? దీనికి అంతే శక్తి పెడితే వస్తుందా పైకి? రావట్లేదేంటి అంటున్నాను. ఇట్ నీడ్స్ మోర్ స్ట్రెంగ్త్. హలో, రెండోది, నాకు ఇది లేపేంత శక్తి ఉందో లేదో అసలు. హలో, ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే మీకు ఆల్రెడీ శక్తి ఉంది కానీ మీరు వాడలేకపోతున్నారు, ఎందుకంటే అది వాడాలన్న జ్ఞానం మీకు లేదు. అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. అంటే అర్థమేంటి, మీరు ఒక పుస్తకాన్ని లేపేంత బలమే వాడుతున్నారు ఇంకా మీ లైఫ్లో, కాబట్టి పుస్తకమే లేస్తుంది మీతో. మీకు అర్థమైతే ఎంత బాగుంటుంది. సో మీరు ఏమైతే ఉన్నారో అది దేవుని కృప అంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా? అదేదో చేతగాని మాటనో బలహీనమైన మాట కాదు. అంటే వాట్ ఎవర్ గ్రేస్ ఈజ్ ఫంక్షనింగ్, ఏ కృప అయితే మీలో పనిచేస్తుందో అంతే రిజల్ట్స్ కనబడుతున్నాయి. సో మీ జీవితంలో రిజల్ట్స్ పెరగాలంటే కృపలో మీకున్న జ్ఞానం పెరగాలి. అంటే ఎంత కృపని నువ్వు అందుబాటులోకి తేగలవు అనేది నీకు తెలియాలి. అబ్బా, మీకు అర్థం. సో అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనంలో ఏముందంటే, నేను రాబోయే దినాల్లో రాలేకపోతున్న వాళ్ళ వైపు చూడను, వస్తున్న వాళ్ళు వెళ్ళిపోతాను. నేను మీరు వాక్యంలో నాతో పాటు అందుకోలేకపోతున్నారు అనుకో, నేను మీకోసం వెయిట్ చేయను. చాలా అయిపోయింది ఇప్పటికే వెయిట్ చేసి. అది మీ బాధ్యత, మీరు అప్ టు ద మార్క్ అవ్వడం. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? సో డోంట్ బీ లేజీ వర్డ్లో, ఓకే? అప్పట్లాగా అయ్యగారు ఆగి అన్నీ చెప్పట్లేదు, మాకు చెప్పను నేను, ఎందుకంటే మనకు సమయం లేదు ఇప్పుడు.
చాలా అచీవ్ చేయాల్సి ఉంది. మీరు అలా స్లోగా ఉంటే కాదు. మిమ్మల్ని ఆల్రెడీ ఉన్నాయి కదా మెసేజ్లు, అవి విని గ్రో అవ్వండి. స్టాండర్డ్స్ అన్నీ ఒకటి అయిపోవాలి ఇప్పుడు మనది. నేను నీకోసం ఏం చేయగలను, నేను ప్రార్థన చేయగలను అంతే. అంతేగాని ఇంకా నా కోసం అప్పుడైతే బాగా చెప్పేవాడు, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని చెప్పేవాడు. ఇప్పుడేమో డైరెక్ట్గా అన్ని పదాలే చెప్తున్నాడు డైరెక్ట్. ఏ ఫర్ యాపిల్ చెప్పుకుంటూ కూర్చుంటే ఇంక అయినట్టే. మాకు పక్కన వాళ్ళు పిలిచి చెప్పండి, మనం ముందుకు వెళ్ళాలా, ఫాస్ట్గా ఉండాలి. 20th chapter 20:32 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యం, ఏం వాక్యం అంటే కృపా. సో వేర్ ఈస్ ద గ్రేస్? వర్డ్లో ఉంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దట్స్ రైట్. చూసారా? సో ఆన్సర్స్ ఉన్నాయి మనకి. హౌ టు గ్రో ఇన్ గ్రేస్. మీలో ఉన్న కృప మీకు బలమై అందుబాటులోకి రావాలంటే మీరు వాక్యంలో ఎదగాలి. హల్లెలూయా. సో దట్ మీన్స్ గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆర్ కనెక్టెడ్. డివైన్ నాలెడ్జ్ అనేది లోకంలో ఉన్న నాలెడ్జ్, ఈవెన్ ద వరల్డ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్. డివైన్ నాలెడ్జ్, దైవిక జ్ఞానంలో మీరు ఆపరేట్ చేస్తే ఈ లోకపు జ్ఞానం చిన్నదైపోతుంది మీ ముందు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎందుకంటే ఈ జ్ఞానము, మనుషుల జ్ఞానము దేవుని జ్ఞానం ముందు వెర్రితనం లాంటిది. ఇట్స్ నథింగ్. దట్ మీన్స్ ఎప్పుడైతే నువ్వు దైవిక జ్ఞానంలో మాస్టర్ అవుతావో, దాంట్లో ఎప్పుడైతే ప్రవీణత సంపాదిస్తావో, ఆల్ థింగ్స్ బికమ్ స్మాల్ టు యూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం గుర్తుంటే, ఎలీషా ప్రవక్త దినాల్లో ఆయన పరిగెత్తుకొచ్చాయంటే, సార్ గొడ్డలు పెట్టి పడిపోయింది. ఇట్స్ అ బిగ్ ఇష్యూ. బికాజ్ ఏదైనా అయితే అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కింది వరకు. ఎందుకంటే అది ఐరన్ ఏమవుతుందండి వాటర్లో మునుగుతుంది. మునిగి ఎడిగిపోయి ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని వెతకాలంటే లోపలికి దుంకాలా, మరి ఎవరైనా మరి ఇదే ఆలోచనలు వస్తాయి కదా, థింకింగ్. దట్స్ ద మైండ్, దట్స్ ద అవైలబుల్ నాలెడ్జ్ మనకి. మేబీ అతనికి పట్టుకోవడానికి ఈత రాదేమో, మరి ఎవరినైనా పంపిస్తాడో, అయ్యగారు దుంకిపిస్తాడో ఏమనుకున్నాడో. మరి నేను అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పాడంట, ఏమనంటే, అయ్యగారు గొడ్డలి పెట్టు పడిపోయింది, అది అరువుకు తెచ్చింది, ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది మనకి. ఇప్పుడు దినాల్లో మీరు గొడ్డలి పోయిందంటే దానికి ఏడుస్తాం, షాప్ పోయి కొనుక్కురాబండి. అప్పుడు షాపులు లేవు. గొడ్డలి అనేది ఒక్కొక్కరు ఆస్తి, అది పనిముట్టు. అంటే దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అది మేము తెచ్చాము అరువుకి. అది ఇప్పుడు ఏమైపోయింది, దాని పెట్టు అనండి. పెట్టు అంటే పైన ఉన్న కటింగ్ ఎడ్జ్, కర్ర చేతిలోనే ఉందంటే అది ముందు పడిపోయింది. హలో, కొంతమంది జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. కర్ర చేతిలో ఉంటుంది, అలా ఉండాల్సిన షార్ప్నెస్ పోతుంది. కానీ కొంతమంది దొంగలు ఏం చేస్తారు తెలుసా, పోయినా కూడా యాక్టింగ్ చేస్తుంటారు ఆ కర్రను కొట్టి. నా మాట అర్థమైందో లేదో? వాళ్ళలో ఆ ఫీల్ లేదు, ఆ ఫైర్ లేదు, ఆ దేవుని గురించి ఏం లేదు. ఆయన కూడా సోస్త్రం హాలీ అని ఇట్లా చూస్తుంటారు అందరిని. ఎందుకంటే మేము అందరి ముందు చిన్నగా అవ్వద్దని. అంత యాక్టింగే అది. కర్ర సౌండ్ ఏమొస్తుంది, ఎంతసేపు కొడతాయి, చెట్టు దిగదు, కొమ్మ దిగదు దాంతో. వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు దాని ముందుది ఏది? ఏ రకాలు వీళ్ళందరూ ఎవరు అంటే, అయ్యగారు రాకముందు వరకు అంటుంటారు. అయ్యగారు ఈ కర్రలు వీళ్ళంతా వేస్ట్. ఇఫ్ యూ హ్యావ్ కటింగ్ ఎడ్జ్ ఇన్సైడ్, నీలో ఆ షార్ప్నెస్ ఉంటుంది, అనాయింటింగ్ నీలో ఉంటే అది సత్యమే కానీ అబద్ధం కాదు. పని జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏం హంగామా చేయక్కర్లే. నువ్వు అక్కడికి వెళ్ళావంటే ద డీమన్స్ విల్ ఫ్లీ, ఏరియాస్ విల్ చేంజ్. నీ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది అప్పుడు. సో డోంట్ గెట్ ఇన్ టు ద జోన్ ఆఫ్ మ్యానిపులేషన్. యాక్టింగ్ జోన్లోకి వెళ్ళొద్దు, అది చాలా డేంజరస్. తర్వాత బయటికి రాలేరు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీ లైఫ్ ఆఫ్ రిజల్ట్స్ అయి ఉండాలి. ఆమేన్. యు మస్ట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ రిజల్ట్స్. నీ నోరు కాదు, నీ రిజల్ట్స్ మాట్లాడాలి, సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉంది కదా, ఏలియా మన వంటి స్వభావం గల మనిషే,
కానీ ఆసక్తిగా ప్రార్థన చేశాడు. అతను పడద్దంటే వర్షం పడలేదంట, మళ్ళీ పడమంటేనే పడింది. ఎవరి వల్ల ఆగిపోయింది ఇది? ఏలియా వల్ల ఆగిపోయింది. అయ్యగారు లేచాడు, లేచి ఏం చేశాడు, వచ్చి ఎక్కడ పడిందో చూపానంట. ఇక్కడ పడింది సార్. ఆ కొమ్మని తీశాడు, చిన్న కొమ్మని తీసి దాని మీద వేసాడు. బైబిల్లో ఉంది, ఆ గొడ్డలు పైకి తేలింది. ఏంటది? ఆ ఇనుము తేలడం ఏంటండి? ఇనుము ఎలా తేలుతుంది? ఈ ఇయర్ ఎంటర్ అయ్యేటప్పుడు దేవుడు నాకు మాట్లాడిన మాట, ఈ ఇయర్ నువ్వు అలా ఇనుమును కూడా తేలకూడతావు. అట్లాంటి సంవత్సరం. యూ విల్ మేక్ ఇంపాసిబుల్ పాసిబుల్. ఇది మన సంఘానికి దేవుడు ఇచ్చిన మాట. అసాధ్యమైనవి మీరు సాధ్యం చేస్తారు. ఇనుము ఎట్ట తేలుతుందండి అనే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. మనం అంటాం ఒక్క నిమిషం ఆగు. యు ఆర్ దట్ చోజన్ జనరేషన్. మనం ప్రవక్తకి ఎలా వచ్చింటుంది ఆ బోల్డ్నెస్? అది కృప. దట్స్ ద గ్రేస్ విచ్ విల్ మేక్ యూ డూ లైక్ దాట్. అది కృప చేస్తుంది మీ ద్వారా, మిమ్మల్ని అట్లా తయారు చేస్తుంది. మా షీఖో రబాల మాందెలే బ్రహా సీఖో మాంతే బాలిగబా. ఇప్పుడు నేను ఈ మాట అంటున్నప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయం అంటున్నప్పుడు అదే ఫిగర్ మైండ్లో ఉండాలి మీకు. నేను ఎలా తేలగొట్టగలను దాన్ని అని ఆలోచించరు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవు కా. వెన్ యూ సీ సచ్ అండ్ అట్లాంటి పరిస్థితి చూసినప్పుడు నువ్వు అనో ఇది ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తున్నా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మార్పు కలగాల. ఎందుకంటున్నావు? నీకు కృప అలా చేసింది. దట్స్ ద వర్క్ ఆఫ్ ద గ్రేస్. మా క్రోసెతే బాల్తే మాండే బ్రహాతే. క్యాన్సర్ వచ్చిందంట, చచ్చిపోతారంట, డాక్టర్స్ చెప్తున్నారు లాస్ట్ స్టేజ్. నువ్వు అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు బ్రతుకుతావు. ఎలా? కృప ద్వారా నేను బలపరచబడ్డాను. హల్లెలూయా. నేను అంటున్నాను ఈరోజు ఇక్కడ మరణం జరగడానికి వీల్లేదు. సో వాట్ హ్యాపెన్స్? ఆ వ్యక్తి బ్రతుకుతారు. డాక్టర్స్ వాళ్ళు అవ్వలేదు, నీతోనే ఎలా జరిగింది? ఎందుకంటే మాకు తెలుసు గొడ్డలను ఎలా తేలగొట్టాలో. నా మెసేజ్ అదేం కాదు ఈరోజు, కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ మై మెసేజ్ ఇస్ దిస్. ఏంటి? మీరు లోకంతోనే కలిసి ఉంటే ఎట్లా మీరు ఇలాంటి పనులు చేయగలరు? లోక మర్యాదనే అనుసరిస్తుంటే మీరు ఎట్లా ఇలాంటి పనులు చేయగలరు? నా కుమారుడా, మీ పేరు రాసుకోండి, అక్కడ పెట్టుకోండి, చదువుకోండి. మీకు మీరు చదవండి ఒకసారి. నా కుమారుడా కరుణబాబు, మీరైతే క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు. నాకేం పేరు కనిపిస్తలేదు అక్కడ, అంటే నేను రాసుకున్నాను. ఎందుకంటే అది రాస్తుంది ఆయనకి, తిమోతికే కదా, నాకు రాస్తున్నాడు అనుకున్నాను నేను. టేక్ ద వర్డ్, పర్సనలైజ్ ఇట్. అందుకే నేను ఇందాక చదివిపించాను అపొస్తలులు 20:32 ఏమంది? అప్పచెప్పుకోండి వాక్యానికి. మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి వాక్యానికి. ప్రవేశించండి అని అర్థం. అప్పచెప్పుకోండి అంటే గెట్ ఇన్ టు ద వర్డ్, గో ఇన్ టు ద వర్డ్. బైబిల్ చదువుతుంటే న్యూస్ పేపర్లో చదవడం కాదు, యు మస్ట్ లివ్ ఇన్ ద వర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే అర్థమేంటి? దట్ మీన్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ స్క్రిప్చర్ నౌ. ఆయన నా కాపరి కాబట్టి నాకు లేమే లేదు. సో వాట్ ఎవర్ ఇస్ నౌ నాకు అనిపిస్తుంది ఒక లేమున్నట్టు, నో, ఇట్ ఈస్ క్యాన్సిల్ బికాస్ ద లార్డ్ ఈస్ మై షెపర్డ్. దట్స్ కాల్డ్ ఎంటరింగ్ ఇన్ టు ద వర్డ్. ఎంటర్ అవ్వాలి వర్డ్లోకి, కనెక్ట్ అవ్వాలి. ప్లగ్లోకి అది పెడితే ఏమవుతుంది? ఫ్లో అవుతుంది కరెంట్. గ్రేస్ అట్లా ఫ్లో అవుతుంది నీలో, ఆ వర్డ్లో ఉన్న గ్రేస్ ఫ్లో. అందుకే కొంతమంది జీవితాలు అసలు అర్థం మాట్లాడుతుంటే ఇట్లా చూస్తుంటారు, బాగా చెప్పాడు కానీ ఇది అయితే నిజంగా ఎట్ట బాగుంటుందో అంటే. నీకు అయితే ఏంద్రా బాబు, నీలో ఉంది అది. అసలు నువ్వు కనెక్ట్ అవ్వలేదు. యు ఆర్ ట్రయింగ్ బై యువర్ ఓన్ ఫోర్స్, నీ సొంత శక్తితో. అందుకే బైబిల్ ఉంది, శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా అన్నాడు దేవుడు. అంటే అదేమే తెలుసా? వెన్ యూ రీడ్ ద వర్డ్, బైబిల్ తెరిసా అనుకో, కనెక్ట్ అయిపోయాం మనం. ఓ అని ఫ్లో అవుతుంటుంది ఎనర్జీ. ఆ మాటకు వస్తే మనం ప్లగ్ ఆఫ్, ప్లగ్ ఇన్ కాదు, మనం ఎప్పుడు ఆల్వేస్ ప్లగ్డ్ ఇన్. హల్లెలూయా. మన బైబిల్ తెరిచినప్పుడు కాదు, బైబిల్ పుస్తకం మూసినా తెరిచిన బైబిల్ అనే పుస్తకం మనలో ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. బైబిల్ ఏముందో చెప్పండి? అతడు నీటి కాలంలో నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు అంటే ఆమె కూడా ఉంది అక్కడ. ఆమె కానీ అతడు కానీ చేయునదంతయు.
హల్లెలూయా. అంతేకాదు వాక్యంలో ఇర్మియా 17 ఏమంటే తెలుసా? వెట్ట కలిగినను భయపడడు. సీజన్ ఆఫ్ సీజన్ ఏం లేదు మనకి. ఎవ్రీ సీజన్ ఈజ్ మై సీజన్. ప్రతి సీజన్ నాదే. అన్ని సమకూడి నా కోసం పనిచేస్తున్నాయి. ఎందుకంటే నాలో ఉన్న కృప లాంటిది. అందుకే కృప ఒక ఫోర్స్, ఒక బలం. ఇట్స్ ఎన్ ఫోర్స్. మీరు చూశారు ఏదైనా నా వల్ల కాదేమో అది అనుకున్నారు, కానీ మీ దగ్గరికి వెళ్ళి మీ బలం ప్రయోగించారు, అది మీకు చేతికి వచ్చింది అనుకో, నా అనుకోలేదండి అస్సలు అనేది లేపగలను. యూ డోంట్ నో వాట్ యూ హ్యావ్ until you connect to the word. వాక్యం. అందుకే అపోస్తలుల కార్యం 20:32 మళ్ళీ పట్టుకోండి ఒకసారి చూడండి. మీరా ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎంత పెద్ద మాట తెలుసా ఇది. మీ తాతగారికి ఒక గొప్ప ఆస్తి ఉంది అనుకోండి. మీకు తెలియని తాత ఉన్నాడండి ఒక ఆయన. మీకు తాతని మీకే తెలీదు. 1000 ఎకరాల పొలం ఉందండి ఆయనకి. ఒక పెద్ద బంగ్లో ఉంది, ఎస్టేట్ ఉంది. మీకు తెలీదు మీకు ఉన్నాడు ఒక తాతని. ఒకరోజు మీకు ఒక లెటర్ వచ్చిందనుకో, డాక్యుమెంట్స్తో సహా అన్నీ తెచ్చి ఇచ్చారనుకో, ఏమండి ఇలా మీకు తెలియదు కానీ మీరే అంటే ఏకైక వారసులు దీనికి అంటే, ఆ రోజు నుంచి నీ జీవితం ఏమవుతుంది? నిన్నటిదాకా ఎట్లున్నావు సంబంధం లేదు. తెలివి ఉన్నోడైతే బుద్ధి ఉన్నోడైతే పాత ఇంట్లో బట్టలు కూడా తీసుకోబడతా అని పడేసి ఇచ్చి ఈ గిన్నెలు ఎవరికైనా పంచేంటారో దీన్ని అంటాడు. ఆ మూమెంట్ నుంచే పంచడం మొదలెట్టేస్తారు. వాళ్ళు అప్పటిదాకా అడుక్కొని ఉండొచ్చు. ఆ గిన్నె మీద కూడా పేరు రాయించుకుంటారు. పోతే నాకు దొరకాలి మళ్ళీ. చిన్నప్పుడు బాగా గుర్తు. అంటే 2 పర్పసెస్ ఉండొచ్చు. ఎవరి కంచం వాళ్ళది, ఎవరి ప్లేట్ వాళ్ళదని అందరి పేర్లు రాయించింది మా అమ్మమ్మ. స్టీల్ సామాన్లు మీకు తెలీదా? రాస్తారు కదా. కొంతమంది బాధ అంటే పోయినా నా చూపించుకోవచ్చు, అగో నా ప్లేటే చూడు దాని మీద పేరుంది. పేర్లు రాసుకొని ఎందుకు పెట్టుకుని అదొకటే ప్లేట్ ఉంది మన దగ్గర. అలా అంటారు. అన్ని పంచేయండి తీసుకెళ్ళి, ఇవన్నీ అవసరం లేదు అక్కడ పోయి. ఆ మాట పంచే బుద్ధి ఎప్పుడు వస్తుంది? పెద్ద స్వాస్థ్యం ఉందని తెలిస్తే. ఇచ్చే బుద్ధి ఎప్పుడు వస్తుంది? నాకు ఒక గొప్ప స్వాస్థ్యం ఉందని తెలిస్తే. అంటే దీన్ని బట్టి అర్థమేనండి, ఈయన వాళ్ళందరికీ అది తెలియలేదు ఫస్ట్. అలా అందుకే వెదజల్లి వృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారంట, బిగబట్టి లేమికి పోయిన వాళ్ళు ఉన్నారంట. కొంతమంది దశంభాగం ఇస్తా అంటే నాకంత లేదు, నా చిన్న ఉద్యోగం. చిన్నదా పెద్దదా కాదు క్వశ్చన్ అడా. నువ్వు ఎందుకు ఆ బుద్ధి రాలే? నీకు అసలు నీకు తెలియలే నువ్వు గొప్పని. హాయిగారికి చాలా ఉంది ఇస్తే ఇప్పుడు నేను నాదేందుకులే అని ఇస్తలేను. ఇవన్నీ గుర్తుంచుకోండి. మనం ఇస్తున్నందుకు ఏది జరగదు. ఇచ్చిందేమి చిన్నది అని తీసేడు దేవుడు. కానీ గుర్తుంచుకోవాలి, ఇవ్వకపోయినా జరుగుతుంది. అలాంటప్పుడు నేనెందుకు అలా బుద్ధి తెచ్చుకోవాలా? స్వాస్థ్యం లేని వాళ్ళ బుద్ధి అది. నేను చెప్పాను కదా, అప్పటిదాకా పేర్లు రాసుకొని గిన్నెలు రాసుకున్న వాళ్ళు కూడా పనిచేస్తారు. ఎందుకు? ఈ గిన్నెలు తీసుకొని ఆడేందుకు పోయేది నేను? అది ఇంకా అక్కడ దానికి చెడ్డ పేరు వస్తుంది ఆడిపోతే. ఆడ ఆల్రెడీ బంగారు పాత్రలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఫీలింగ్ కాదు, ఫ్యాంటసీ కాదు, ఇది వాస్తవం. చాలామంది 95% మంది క్రైస్తవులకు తెలియంది మీకు స్వాస్థ్యం ఉందని. ఆ స్వాస్థ్యం గురించి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మీ జీవితాలు మామూలుగా ఉండవు. నేను నడిచే తీరు మారిపోతుంది, మాట్లాడే తీరు మారిపోతుంది, ఆలోచించే తీరు మారిపోతుంది. కూర్చున్నప్పుడు చిన్న చిన్నగా ఆలోచించే మన దేశాల గురించి ఆలోచిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? పట్టుకున్నారా మీరు? మారాల్సింది నీ బ్రతుకు కాదు, నీ బుద్ధి మారాలి ఫస్ట్. ఆ తర్వాత అదే మారుతుంది బ్రతుకు. మైండ్ మారాల, మనస్సులు రూపాంతరం పొందాలి. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అంటున్నాడు
మిమ్మల్ని మీరు ఆ కృపావాక్యానికి అప్పచెప్పుకోండి. కొంతమందికి అలవాట్లు మార్పించాలని ట్రై చేస్తారు. సిగరెట్ మాని, మందు మాని, అయ్యా ప్రార్థన చేయి, అయ్యా మా ఆయన బాగా తాగుతున్నాడు. వాళ్ళ బుద్ధి మారినంతకాలం ఏమీ పోవు. ఈ చీప్ బుద్ధులన్నీ ఎందుకున్నాయి? వాళ్ళు చీప్గా ఉన్న వాళ్ళతో తిరిగారు కాబట్టి. కానీ రాయల్టీ ఎప్పుడైతే అలవాటు అవుతుందో అవే పోతాయి అవన్నీ. ఓ హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం పోకముందు అన్నీ ఇచ్చలేడుగా తిరుగుతుంటారు, ఏదో ఒకటి వేసుకుంటారు, తిరుగుతుంటారు. సపోజ్ ఏదైనా గొప్ప కంపెనీ ఆఫర్ ఇచ్చింది అనుకో, వాళ్ళకి గొప్ప కంపెనీ ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు అనుకో, నువ్వు ప్రతిరోజు సూట్లో రావాలని అనుకో, వేసుకోరు అప్పుడు సూట్. ఇప్పుడు ఎందుకు? అక్కడ మ్యాచ్ అవ్వడానికి. అది ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకు వేసుకోపోతున్నా? ఆ కంపెనీలో నేను ఉండేది జాబ్. చూసావా? అంటే వాళ్ళకి ఇప్పటివరకు గొప్పదేం దొరకలే, అందుకే అలా చీప్గా తిరుగుతున్నారు. కానీ ఒక్కసారి ఈ స్వాస్థ్యం గురించిన తెలివి వస్తే, ఈ గొప్ప కుటుంబం యొక్క తెలివి వస్తే అన్నీ మారుతాయి. అందుకే వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ కూడా అన్నాడు, మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు దేవుడు ఇచ్చినట్లుగా నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే మీరు ఏం తెలుసుకోగలరు? మీ పిలుపు ఎట్లాంటిదో, పరిశుద్ధులలో మీకున్న స్వాస్థ్యం ఎలాంటిదో. అక్కడ కూడా అదే కనెక్షన్. మీరు ఎలా పిలువబడ్డారు? అరే నేను గొప్పగా పిలువబడ్డాను, అసలు ఇలాంటి బ్రతుకు నేను బతకచ్చు, అసలు ఇలాంటివి నా పనులు, నేను చాలా పెద్ద పెద్ద పనులు చేయాలి అనే దృక్పథం నీలో వస్తుంది. బికాస్ సో మెనీ డజంట్ ఐడెంటిఫై దేర్ ఓన్ కాలింగ్. వాళ్ళ సొంత పిలుపు వాళ్ళు సరిగ్గా గుర్తించలేదు, అందుకే చాలా చిన్నగా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చోట మీరు కూర్చున్నారనుకోండి, ఒక ఆయన ఎవరైనా, ఇప్పుడు స్త్రీలు, ప్రత్యేకంగా స్త్రీలు ఉన్నారు, నువ్వు ఒక స్త్రీగా అక్కడ కూర్చున్నావు, ఒక ఆయన నిన్నే చూస్తున్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? నువ్వు ఈడేంది ఇట్టు చూస్తున్నాడు అన్న, అట్లా చూస్తున్నాడు అనుకోండి. మీరు అనుకుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, వీడికి ఏం పని పాటలేదు అనుకుంటా, అసలు ఏంటి ఇట్లా చూస్తున్నాడు అని మీకు అదే నడుస్తుంది కదా. ఎందుకు? ఎవరు చూసినా మనని తప్పుగానే చూస్తున్నారేమో, అదే అలా లేచి వస్తున్నాడు ఒక మీ దగ్గరికి, ఎట్లా అనిపిస్తుంది? ఒరు చూసింది కాక ఇంకా లేచు, రెడీగా ఉండాలి మనం అని అన్నారనుకో. అలా దగ్గరకు వచ్చి మీరు అన్నారనుకో, మాట్లాడుతున్నాడు ఇంకా నాతో బుద్ధి లేకుండా, అమ్మో ఎంత సిగ్గులేదు వీడికి అది తిట్టేసుకున్నాను అనుకో. అంతలోపల ఒక నిమిషం ఆగండి అమ్మా, అసలు మీ పేరు అని చెప్తే, ఎందుకు నీకు పేరు? అట్లా కాదమ్మా చెప్పు జరా అంటే, నా పేరు ఇది. అయితే అదే నేను ఈ అప్లికేషన్ చూస్తున్న అప్పటి నుంచి మీదేనా కదా ఫోటో కనిపిస్తుంది, మీకేదో పెద్ద ఇది ఉందండి, ఆఫర్ వచ్చింది, మీరేనా కాదా అని అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మీకు అర్థమైందో లేదు, కొంతమంది ఇంటి పోయాక అర్థమవుతుంది. ఇది జరగబోతుంది ఎవరికి? సంబడి ఈజ్ గోయింగ్ టు రిసీవ్ దట్. నువ్వేమో ఇదే దృష్టిలో ఉన్నావు, ఇంకా నన్ను ఎందుకో చూసినాడు ఆయన, ఏ దృష్టిలో ఉన్నావు అంటే ఇదే అనుభవించున్నావు నువ్వు. కానీ నీకు అది తెలియాల్సిన విషయం ఏంటంటే, అంతకంటే మించి ఉంది లోకం. నీకు వ్యతిరేకంగా జరిగేవి కూడా నీకు మేలుకే జరుగుతాయనుంది వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతాయి. లర్న్. సో సమస్య అలవాట్లలోనూ దేంట్లో లేదు, మారని మైండ్లో ఉంది. ఒక్కసారి మీ మనసు వాక్యం ద్వారా మారితే మీరు వాటిలో జీవించరు. ఇంకా మనం చిన్న చిన్న వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నోటి మాటలు, దుర్భాషలు, తప్పుడు అలవాట్లు, ఇవి అనుకుంటున్నాం సమస్య. అవి కాదు, అవి బయటికి కనిపించే. లోపల మారని మనసు ఉంది, అది ప్రాబ్లం. అది మారితే అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. మహా అంటే ఏం చేస్తారు? మీకోసం యాక్టింగ్ చేస్తారు రేపు మారినట్టు, తర్వాత దొరికిపోతారుగా మళ్ళీ. సో మీరు చూపించాలి అలాంటి జీవితం వాళ్ళకి, మీరు అలాంటి గొప్పతనాన్ని చూపించాలి. వాళ్ళకి పరిచయం కాలేదు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు మారట్లేదు. నీలో ఏం చూస్తున్నారు వాళ్ళు మార్పు? నీ ద్వారా ఏం సాక్ష్యాలు వింటున్నారు వాళ్ళు? అవేం లేవు. కానీ నువ్వు అంటున్నావు వాళ్ళు మారట్లేదు. నీ ద్వారా ఏం చూస్తున్నారు వాళ్ళు? నువ్వు ఏం చూపిస్తున్నావు వాళ్ళకి గొప్పతనాన్ని? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం బయటకు వచ్చాడంటే ఆయన బయటకు వచ్చింది మళ్ళీ అడుక్కోవడానికి కాదు, ఆయనకి ఏం లేక కాదు పోనీ బయటికి రావడానికి. ఆయనకున్న వాటిని విడిచి వచ్చినప్పుడు దేవుడు అన్నట్టు నీ దేశాన్ని విడిచు. తర్వాత వాళ్ళ గురించి సాక్ష్యం రాయబడుతుంది.
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం సాక్ష్యం చదువుతాం. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలని బయటికి రాలేదంట. 14వ వచనం చదువుదామా? 11:14. హెబ్రీలకు రాసిన పత్రిక 11:14. ఇలాగు చెప్పువారు తమ స్వదేశంను వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి. అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, భాషలు ఇలాగా రాస్తారు తెలుగులో. మీరు ఏమనుకుంటారంటే అర్థం కాక మళ్ళీ ఏంటో అండి. అక్కడ ఉన్న సింపుల్ మాట ఏం చెప్తున్నారంటే, ఒకవేళ వాళ్ళు ఏ దేశాన్ని విడిచిపెట్టి వచ్చారో అది మనసులో పెట్టుకొని ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలిగా. కానీ వెళ్ళాలనుకోవట్లేదంట, ఎందుకంటే దాన్ని వదిలేశారు వాళ్ళు. మీ పాత దాన్ని మీలో కొంతమంది వదలలేదు ఇంకా. ఇదే నేను ఒకప్పుడైతే ఎట్లా చేసేవాడిని తెలుసా, ఇదే నేను ఒకప్పుడైతే. ఎందుకు ఒకప్పుడు నేను పాతగా ఉన్నాడైతే ఇప్పటికీ అంటే నువ్వు పాతది పోలేదు నీళ్ళు. ఇంకా నీ కొత్తది పాత దాంతో పోల్చుకునేంత చిన్నది కాదు, ఇది చాలా గొప్పది. అప్పుడు బతికిన సిగ్గుకరమైన జీవితానికి ఇప్పుడు పోలికే లేదు అసలు. నేను ఒకప్పుడు మనిషిని అయితే ఇప్పటికల్లా 2 వేసేవాడిని. నీకు అప్పుడు 2 వేస్తేనే పనులు అయ్యేవేమో, అసలు ఇక్కడ వేసే కాదు, నువ్వు వెళ్తేనే పనులు అవుతాయి. అలాంటి జీవితం అది గొప్పదా? సో బికాజ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ న్యూనెస్, యు ఆర్ టాకింగ్ ఓల్డ్. మీకు అర్థమైందో లేదు? మీరు చెప్పండి అబ్బా, జనరల్గానే చెప్పండి. ఇలా మనిషి రాగానే పనులు అయిపోతే గొప్పనా, 2-3 కొడితేనే గొప్పనా పనులు? రాగానే గొప్పడు కదా. ఇంకా ఆయన రాగానే పనులు చేసి పెడుతుంది అనుకో, వచ్చి మాట కూడా చెప్పకుండా, అంటే ఇంకెంత భయపడతారో, అమ్మో ఈ నేను చాలా గొప్పడేమో. అంటే అర్థమేంటంటే ఇప్పుడు నువ్వు వచ్చిన కొత్తదనం అలాంటిది. నువ్వు ఇంకెక్కువ గొప్పతనం, అసలు కంపేర్ లేని గొప్పతనంలోకి వచ్చాను. పోలిక పొంతన లేని గొప్పతనంలో ఉన్నావు. ఇంత గొప్పతనంలో ఉన్న నీవు పాత దాని గురించి ఆలోచించనేలా? హే, ఎందుకు అరిచాను ఇట్లా అనాల్సి వస్తే వాళ్ళకి? ఏం నీకు తెలివి ఉందా అసలు? నీవు పాతవైన మురికి వాటితో ఎందుకు అతిశయపడుతున్నావు? వాళ్ళు అన్నారంట, మేము వదిలేసాం దాన్ని, మళ్ళీ దాన్ని వెదకట్లేదు మేము. మళ్ళీ నెక్స్ట్ వచనం 16వ వచనం చదవండి. 1, 2, 3 ఇప్పుడు అందరూ చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశంను కోరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే అన్నారు, మిమ్మల్ని ఈ లోకం నుంచి నేను వేరు చేశాను. ఎందుకు? ఖాళీగా ఉంచడానికి కాదు, కొత్త ప్రపంచంలో పెట్టడానికి. ఆ ప్రపంచంలోంచి, ఆ కొత్త లోకంలోంచి రాయబారులుగా మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. అందుకే వాక్యం ఉంది, మనం అంబాసిడర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే అర్థమేంటో తెలుసా? మనం కనబడుతుంది ఈ లోకంలోనే, కానీ ఉన్నది ఆ ప్రతినిధులుగా, ఆ రాజ్యపు రాయబారులుగా. దట్ ఈస్ ద క్రిస్టియన్స్ పొజిషన్ టుడే ఇన్ ద వరల్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. తెలివి లేనోడే అలాంటివి పక్కబెట్టి పిచ్చిగా ఆలోచిస్తాడు. ఏవైతే పాత వాటిలో అస్సేపడి మాట్లాడతారో వాళ్ళకి అస్సలు బుద్ధి లేదని అర్థం. సో వాళ్ళ మాటలు వింటుంటేనే మనకు అనిపిస్తాయి, వీళ్ళకి తెలియలేనోడు రైట్ మాటలు మన మంచి. కానీ వాళ్ళకి మనం తెలియలేనో అనిపిస్తాం. అవునా కదా? వాక్యం ఏముంది? దేవుని జ్ఞానము లోకంలో ఉన్నవాడికి వెర్రితనంగా అనిపిస్తుంది అంట. మనం అన్నాం అనుకోండి, మనం ఆ చెట్ల మించి అదేంటి ఆరెంజ్లు పడినట్టుగా సంపదలు వచ్చి పడతాయంటే, వీళ్ళు బాగా చెప్తున్నాడు చెట్లు ఆరెంజ్లు అనుకుంటా, వీళ్ళు విని ఓమే అని వెళ్ళిపోతున్నారు. మరి పడలేదు, ఆరెంజ్లు వచ్చి పడ్డాయి కదా. సో వీఆర్ పొజిషన్ టైమ్లీ. మనం మాట్లాడే మాటలు గాలి మాటలు కాదు. మనం అందుకే గాలి మాటలు నమ్మే వాళ్ళు మనతో తిరగరు. నేను మీకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ పరిచయలో నేను మొదలుపెట్టినప్పుడు, అంటే పాస్టర్గా ఉండడం మొదలెట్టినప్పుడు నేను చెప్పాను, నేను సింహాలనే పిలుస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. నా స్వరం విని వచ్చే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు అయితేనే నాతో ఉంటారని. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు సింహమే, కానీ లోపల వేరే బుద్ధి ఉండొచ్చు, కోతి బుద్ధి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. అందుకే నేను చేసే స్వరానికి మ్యాచ్ అయ్యే వాళ్ళే నాతో వస్తారండి. అక్కడ 20 కూర్చొని ఉంటాయి, కానీ 10 లేసి వస్తాయి, ఎందుకంటే ఆ వాటికి నాకు మ్యాచ్ అవుతుంది. బట్ వీఆర్ గోనా చేంజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మేము మార్చేస్తాం. అండ్ పీపుల్ విల్ బి స్టిల్ వాచింగ్. హలో, ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? ప్రపంచాన్ని మారుస్తుంటే మేము ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు మీరు?
ఆ కూరలు బాగున్నాయో లేవో, ఆ గిన్నె కింద అది ఉందో లేదో అని చూసుకుంటారా పోయి, ఆ గిన్నె మీద నా పేరు ఉందో లేదో. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకప్పుడు మా జీవితం అలాగే ఉండేది. మా కప్పు ఒకటి పోయినా గొడవలే ఇంట్లో, ప్లేట్ పోయినా గొడవలే. ఇప్పుడు ఎన్ని ప్లేట్లు పోతున్నాయో, ఎన్ని కప్పులు పోతున్నాయో ఎవడు పట్టించుకోవట్లేదు మేము. అంటే తీసుకునే వాళ్ళకి లైసెన్స్ ఇస్తలే తీసుకోమని, అర్థమైందా? మేము ప్రతి సంవత్సరం తెచ్చి కొత్త సెట్లన్నీ కొని పెడతాము, అన్నీ వెళ్ళిపోతుంటాయి. కొంతమంది ప్రేమతో తీసుకెళ్తారు, కొంతమంది ఆశీర్వాదం అని తీసుకెళ్తారు. కొంతమంది అంటే ఆ మందిరంలోంచి, అయ్యగారి ఇంట్లోంచి ఒక డబ్బా వస్తే మాకు ఆశీర్వాదం. కొన్ని చెప్పి తీసుకుపోయినా పర్లేదు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు నాతో? ఆఖరికి బల్లారాధనలో కప్పులు కూడా ఎత్తుకుపెట్టాను ఉంటారు. ఇది కూడా దీవెన మాకు. అరే దాంట్లో ఎందుకు బతుకుతున్నాం మనం? వేదచల్లే వారిగా బతకాలి మనం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నారు నాతో ఈరోజు? మన దేశం వేరేనండి, అందుకే మా బుద్ధులు వేరేగా ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంట, అతి శ్రేష్టమైన దాన్ని, మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. హల్లెలూయా. ఒకటి మైండ్లో ఉండాలి, ఆయన నా దేవుడు అనడానికి ఆయన సిగ్గుపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ గురించి సిగ్గుపడుతున్నాడు అనట్లేదు అక్కడ వాక్యాలు. అంటే డోంట్ డూ సచ్ థింగ్స్. ఆమెన్. అలాంటి చాయిసెస్ చేయొద్దు, అలాంటి త్రోవల్లోకి వెళ్ళొద్దు. అందుకే బిఫోర్ ఆయన నీటి కాలువలు అవన్నీ మాట్లాడకముందు ఒకటో కీర్తన ఏమన్నా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక. అన్ని పనులు అవే చేసి వారమంతా ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటే ఎట్లా? వారమంతా అయ్యే పనులు చేసి ఇక్కడికి వచ్చి స్తోత్రం హల్లెలూయా అంటే ఒక పూట పని అవుతుందా? కాబట్టి మేక్ యువర్ సెల్ఫ్ సపరేట్, వేరు చేసుకో. లివ్ ఏ సాంక్టిఫైడ్ లైఫ్, ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. అప్పచెప్పుకో దేవుని వాక్యానికి. నిన్ను గివ్. నేను ప్రతిసారి మీరు వచ్చినప్పుడు అదే చేస్తున్నాను కదా, మిమ్మల్ని అప్పచెప్తున్నాను. నువ్వు కూడా అలాగే చేయి ఇంటికి వెళ్ళి. ఆమేన్. సో ఇప్పుడు వెళ్దాం. వెళ్ళి 2 తిమోతికి వెళ్ళి, ఈ ప్రయాణంలో ఉన్నారా? మధ్యలో అడ్డిటారా? ఓకే, అందరూ ఓకే, ఆన్ బోర్డ్. లెట్స్ గో. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం అయిపోయింది. ఏంటది? కృప చేత బలవంతులు అవ్వాలి. చెప్పండి. కృప అనేది ఒక శక్తి, కృప అనేది ఒక సామర్థ్యం. ఆమేన్. హల్లెలూయా. నేను మునుపెన్నడు చేయని వాటిని చేయించేది. హల్లెలూయా. 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 పరిచర్య పెరగాలన్నా, మీ జీవితంలో ఏమైనా పెరగాలన్నా దానికి కావాల్సింది కృప. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట, ఆయన ఎక్కువ కృపనిచ్చును. అంటే మీరు అనుకోవచ్చు, అంటే బయట నుంచి ఇస్తాడా? నా మీలో ఉన్న కృపని ఆయన అన్లీష్ చేస్తాడు, రిలీజ్ చేస్తాడు. అందుకే బైబిల్ ఏముంది? నువ్వు పొందే జ్ఞానాన్ని బట్టి, టీచింగ్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి ఆ కృప వర్క్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రవచించగలరు అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు మామూలుగా కొన్నిసార్లు కొంతమంది జీవితాలకు ఏదైనా చెప్తే జరుగుతుంది, అబ్బా నువ్వు చెప్పినట్టు జరిగింది. కానీ అన్నిసార్లు జరగకపోవచ్చు, ఎందుకంటే మీకు గుర్తింపు రాలే, మీకు అలాంటి కృప ఉందని. కానీ వాక్యం చెప్తుంది, దేవుని యొక్క పిల్లలైన వారందరూ కూడా ప్రవక్తలుగా ఉండొచ్చని. ఇలాంటి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో, నీలో ఆ వాక్యాన్ని సముదాయించుకుంటావో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ కృప మీలో విస్తరిస్తుంది. అప్పుడప్పుడు చెప్పే మాటలు కాదు, నువ్వు ఏది చెప్పినా నెరవేరడం ప్రారంభిస్తుంది, ఏది పలికినా నెరవేరడం ప్రారంభిస్తుంది. అప్పుడు అంటారు, ఓ ఏది. నేను మొన్న ఈ సంవత్సరంలోకి వచ్చాక నేను గమనించానంటే, నేను మామూలు మాటలు మాడితే కూడా ప్రవచనాలు అయిపోతున్నాయి. నేను జనరల్గా మాట్లాడుతుంటే నేను అన్నాను, పలానా ఒక మాట అన్నాను అనుకోండి, ఇది ఒక నెంబర్ చెప్పాను ఇలాగా అని అనుకోండి, అదే మా నెంబర్ అండి అంటున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నౌ ద గ్రేస్ హ్యాస్ ఇంక్రీస్డ్ సో మచ్. మనలో కృప ఎంత విస్తరించిందంటే నువ్వు మాట్లాడేవన్నీ ప్రవచనాలు అవుతున్నాయి. అరే రే 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 అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పని కట్టుకొని ఆపి ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను అని చెప్పక్కర్లేదు. నువ్వు ఏది మాట్లాడినా అది ఏమైపోతుంది?
అయ్యా అంటే ఇప్పుడు నువ్వు వింటున్నావు కూర్చొని, నువ్వు ఏది పట్టుకున్నావు. నేను ఇందాక ఒక మాట అన్నాను, నువ్వు ఇట్లా నీ వైపు ఎవరో వింతగా చూస్తున్నారు, నీ దగ్గరకు వచ్చి నీకు ఇవ్వాల్సిన ఆఫర్ ఇస్తున్నారంటే నువ్వు అనుకోవచ్చు ఏదో చెప్పినాడు స్టోరీ కాదు, రేపు నీకే ఇక్కడ ఒక సాక్ష్యం నిలబడతాను. అప్పుడు ఏమంటే, నేను మొన్న మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఏమైందంటే, నేను ఫైనల్ డే సండే రోజు నేను పర్టికులర్ ఒక సినారియో దేవుడు నాకు చూపించాడు. ఏమనంటే, వాళ్ళ కంపెనీలోకి వెళ్తారు, వాళ్ళ ఇష్యూని బట్టి ఏదో ఆఫీసర్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది, తిట్లు వస్తాయని అనుకుంటారు. కానీ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళగానే వాళ్ళ బాసే ఎదురొచ్చి నువ్వు ప్రమోషన్ వచ్చింది నీకు అని చెప్తాడని. ఇలాంటి ఎగ్జాంపుల్ నేను కూడా చెప్పాను కదా ఇక్కడ, ఇంతమంది చర్చిలో ఉన్నారు కదా. అప్పుడు మీరు చెప్పేసి వదిలేసినాను. మరుసటి అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ రోజు రావద్దనుకొని ఒక ఆయన వచ్చింది, అక్కడ హీల్ అయింది, బ్లెస్ అయింది. మరుసటి రోజు మార్నింగ్ ఆమెకు ఓపిక లేదంట వెళ్ళడానికి ఆఫీస్కి. డిసైడ్ అయిపోయింది ఆ రోజు డుమ్మా కొట్టాలని. కానీ ఎందుకో ఆమెకి అనిపించి ఫోర్స్ లాగా వచ్చిందంట వెళ్ళాలని. ఓపిక లేకపోయినా లేచి వెళ్ళిపోయిందంట. ఇట్లా ఆఫీస్లో కాలు పెట్టగానే వాళ్ళ ఆఫీసర్ ఎదుర్కొని వచ్చి కంగ్రాచులేషన్స్ నీకు ప్రమోషన్ వచ్చిందన్నట. అనగానే ఆమె షాక్ అయ్యి డ్యాన్స్ చేస్తుందంట అక్కడ. ఎందుకంటే నిన్ననే చెప్పండి మాకు అడిగారు అక్కడ. ఆమె మామూలుగా గంతులు వేసిందంట ఆఫీస్లో. నేను జోక్ అనుకున్నాను. ఒక ఆయన ఆ రోజు మీటింగ్లో వాళ్ళు వాక్యం వింటూ వాక్యం చెప్తుంటే తెచ్చి ఆఫరింగ్లు పడేస్తున్నారు. వీళ్ళు ఎందరు చేస్తున్నారనో మరి ఏమనుకున్నాడో. ఒక ఆయన కూడా లేచి చేసినాడు. ఆయన మీటింగ్ నుంచి వెళ్ళిపోవాలి అంటే టైం అయిపోయింది ఆయనకి. బస్ 9:30కే ఉంది. మీటింగ్ ఏమో కొంచెం 8, ఆ రోజు 9 అయిపోయింది మాకు. అక్కడ 8:30కి మీటింగ్ అయిపోవాలి. 9 అయింది. 9 అయితే ఆయన అనుకున్నట్టు ఇప్పుడు ఇలా ఉండిపోతే నేను బస్సు ఎక్కలేను, అదొక్కటే బస్సు మాకు వెళ్ళడానికి. కానీ ఆయన ముందుకు వచ్చి అందరు ఆఫరింగ్ పెట్టేసి వెళ్ళిపోయినాడు, సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయన బస్సు ఎక్కాడు, ఇంటి దగ్గర దిగాడు. దిగగానే ఆయన ఫోన్లో చూస్తే 11,800 రూపాయలు క్రెడిట్ అయి ఉందండి. ఆయన అంటున్నాడు, ఊరికే కాదండి బాబోయ్ అన్నాడు వచ్చి. సో ఇవన్నీ సాక్ష్యాలు నాకు వాళ్ళు మరుసటి రోజు ఫోన్ చేసి చెప్తున్నారు. ఏ మాట వేస్ట్ అవ్వలేదు పాస్టర్ గారు మీరు చెప్పింది. నేను మామూలుగా వాళ్ళతో హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ ఏదో మాట్లాడుతున్నా, అది కూడా ప్రాఫెసీలు అయిపోతున్నాయి. మీరు ఇదేలా చెప్పారు, ఇది ఉంది మా జీవితంలో, ఇది ఉందా. అది మీరేమనొచ్చు, ఒకటి కృప అనండి, ముఖ్యమైనది కృప. రెండోది వాళ్ళ ఆశ. ఎంత ఆశ వాళ్ళు బిల్డప్ చేశారంటే, వాళ్ళు ఎంత ఆసక్తితో ఉన్నారంటే వాళ్ళు ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా నాతో పాటు వచ్చిన పాస్టర్ గారు కూడా ప్రవచనం చేస్తున్నాడు వేరే వాళ్ళకి. అంటే ఎవరు మాట్లాడినా ప్రవచనాలు అవుతున్నాయి అక్కడ. సో ఇఫ్ యూ బిల్డప్ లైక్ దాట్, అందుకే బైబిల్ ఏమో తెలుసా, ఆ కృపా వాక్యం మిమ్మల్ని అలా క్షేమాభివృద్ధిస్తుంది, మిమ్మల్ని కడుతుంది, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. మీరు వినుంటారు, ఒకప్పుడు 7 సండేలు వస్తే మీకు మంచిగా అవుతుంది, 10 అంటే 3 ఆదివారాలు వస్తే మీరు బాగా అవుతారు. ఎందుకు 3 ఆదివారాలు రావాలి కృపలు ఉంటే? ఈ ఆదివారం ఎందుకు అవ్వకూడదు నాకు అంటే, మీరు 3 ఆదివారాలు అన్నా కూడా 3 ఆదివారాలు రావాల్సిందే. ఇప్పుడు కనీసం సంవత్సరం మధ్యలో అన్నా ఏదైనా జరిగితే బాగుండు, లేదా మార్చి వచ్చిలన్నా ఏమైనా జరిగితే బాగుండు. అసలు ఈరోజు ఎందుకు మిస్ అవుతున్నారు? అలా మాట్లాడి మీరు ఈరోజు ఎందుకు మిస్ అవుతున్నారు? ఈరోజు ఎందుకు స్పెషల్ కాదు మీకు? ఎందుకంటే అలవాటైంది కాబట్టి. లేదయ్య గారు ఈరోజు మాకు నిజంగానే స్పెషల్, మీరు 2 వారాల తర్వాత వచ్చారు కదా అందుకే ఈరోజు స్పెషల్. అంటే నేను ఇంకో 2 వారాల తర్వాత రావాలన్నమాట. అప్పుడేనా స్పెషల్? మీకు నేను 2 వారాలే స్పెషల్ జరిగిపోతున్నాండి ఇక్కడ. ఏ వారమైన స్పెషలే. అట్లా మీ మైండ్స్ మారాలి ఫస్ట్. ఆ మాటకు వస్తే మీరు ప్రతిరోజు మీ ఇంట్లో ఓపెన్ చేసే బైబిల్ మూమెంట్ కూడా స్పెషలే. మీరు మీ ఇంట్లో మోకరించి చేతులు ఎత్తే టైం కూడా స్పెషలే. అప్పుడు ఎవ్రీ మూవ్ ఆఫ్ యువర్ లైఫ్ బికమ్ స్పెషల్. అప్పుడు మీ జీవితం ఎట్లా ఉంటుందండి? మాంతేలే బ్రహాసి కోబాలే రాబా. మీరు అన్ని భాషలు ఎక్కువ, మామూలు భాష తక్కువ మాడుతుంటారు ఇంట్లో. ఎక్కడ చూసినా ఎవరైనా కలిస్తే కూడా గ్రీటింగ్లు కూడా షాచకాయబా అంటారు. అంటే ఏంది అంటే మాది అదే స్టైల్. నాకు అలా చూడాలని ఉంది చర్చిని. ఎట్టున్నావు అక్క? బాగున్నాను, ఎట్టునే ఉన్నాను నేను. ఈ మాటలు ఏంటి అబ్బా అనిపిస్తుంది. ఆహా మా కసితోకోబాయ్. జోక్ చేయట్లేదు నేను. వెన్ యూ మూవ్ ఇన్ ద స్పిరిట్ అట్లా ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు కాదు, యూ విల్ అండర్స్టాండ్ మోర్ దాన్ హ్యూమన్ అండర్స్టాండింగ్. మనుషుల ఆలోచన కంటే ఎక్కువ అర్థమవుతాయి. అట్లాంటి మూవ్ కావాలి మనకి. టైమ్ ఈజ్ కమ్ నౌ. ఓ హల్లెలూయా. నెక్స్ట్ 2వ వచనం ఏముంది?
నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల. ఇప్పుడు మనకు కావాల్సింది వాళ్ళే వినడం కష్టమైన వాళ్ళు కాదు, ఇతరులకు చెప్పేంత గొప్ప వాళ్ళు కావాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ అస్. మనం బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఇతరులకు కూడా నేర్పే సామర్థ్యంతో ఉండాలి. ఆ కుమారుడికి తిమోతికి దైవజనుడు అంటున్నాడు, నువ్వు నేర్చుకున్నావు బాగుంది, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేంత వాడు అవ్వాలి, ఇతరులను తీసుకొచ్చేంత పని చేయాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. సమయాన్ని బట్టి చూస్తే మనందరిలో అట్లాంటి వాళ్ళు పెరగాలి. సో నీకు బాధ్యత లేకపోతే ఎలా? నీకు అలాంటి పట్టుదల లేకపోతే ఎలా? నేను అందుకే స్టార్టింగ్లో వాడాను, కసి లేకపోతే ఎలా? అలాగా ఇంతకాలమైంది నేను వచ్చి, నేను దూరాలా, ఆ లోపల ప్రవేశించాలా, ఆ టీంలో ఉండాలి, నేను ముఖ్యమైన దాంట్లో ఉండాలా. అదొక మంచి కసి ఉండాలా. దేవుని చిత్తం అయితే దేవుడే తీసుకెళ్తాడు, దేవుడికి నచ్చితే దేవుడే వాడుకుంటాడు. ఏ మాటలు చేతగాని వాళ్ళు మాట్లాడుకునే రెండో రకం మాటలు. అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవుడు వాడుకోవట్లే అనలేక దేవుడికి అలా చిత్తమైనట్టుంది అంటారు. దేవుడు నన్ను పిలిచాడంటారు, పిలిచాడని మళ్ళీ వెయిట్ చేస్తున్నా అంటారు. ఎందుకు అంటే నువ్వు అవిధేయులే కదా. మీకు అర్థమైందో లేదు? కొంతమంది అంటే దేవుడు నన్ను నిజంగా అండి, నేను ఎప్పుడైనా ఎవరైనా వస్తాంటే దేవుని పిలుపు ఉంది కదా మీ జీవితంలో అంటే, మీరు చెప్పింది కరెక్టే అయ్యగారు, నేను అయినా ఎదురు చూస్తున్నాను. దేనికి అంటే మీరు అవిధేయులని. పిలిస్తే రాకపోతే ఏమనంటారండి వాళ్ళని? మీరు ఇళ్ళలో పిలువరా? పిల్లల్ని పిలుస్తారు కదా, భార్యని పిలుస్తారు కదా, భర్త పిలుస్తారు కదా, ఏమ్మా అంటే పలుకుతలేదనుకో ఏమంటారు? మో ఆయన అని మెల్లగా వచ్చినాకు, ఏ పిలుస్తుంటే అసలు మర్యాద లేకుండా పోయింది నీకో అంటే పలకకపోతే దాన్ని ఏమంటాం? మీరు దేవుని పిలుపు ఉందని చెప్పి మీరు వాడబడకపోతే అర్థం ఏంటి? యు ఆర్ డిజోబీడియంట్. అంటే మరి మీరు పిలుపు లేదేమో, అసలు మీరు ఉందని తిరుగుతున్నారేమో అనవసరంగా, అట్లా కూడా అనుకోవాలి. కానీ ఉంటే మీరు పలకాలి కదా, దానికి రెస్పాండ్ అవ్వాలి కదా. దేవుడు అబ్రాహాముని పిలిస్తే అబ్రాహాం ఏం చేశాడంట? జాప్యం చేశాడా? లేచి ఉన్న పలానా బయటకు వచ్చాడంట. బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో మేము చదివాము, ఫర్ హిజ్ ఓన్ అడ్వాంటేజ్ అని ఉంటుంది. నాకు ఆ మాట నచ్చింది. ఆయన అనుకున్నాంట ఇంతకంటే మహాభాగ్యం అని బయటకు వచ్చాడు ఫస్ట్. హలో, ఇంతకంటే భాగ్యమా అని బయలుదేరాడు. అట్లా ఉండాలి. కానీ రెస్పాన్స్, అయ్యా అవునయ్యా నాకు కూడా అనిపించింది అయ్యా, దేవుడు నాకు పిలిపించాడని. ఇంకా నీకు ఎంత జాప్యం అలవాటు అయిపోయిందంటే నిజంగా వాక్యం వింటున్నా నీకు విననట్టే ఉంటుంది. ఆ ఉర్రుతలు ఏమీ లేవు, లోపల ఫైర్ లేదు. ఎంత బాధ! ఆ ఫైర్ తగ్గిపోకుండా చూసుకోవాలి మనం. ఆ ఎక్సైట్మెంట్, ఆ మొదటి ప్రేమ అన్నది కదా బైబిల్లో, మొదటి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏమన్నా, నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు. ఎవరా సాక్షులు? మీరు అనుకుంటున్నారు వీళ్ళే కాదు, మనుషులే కాదు, మనకు సాక్షి సమూహం ఉంది. ఈ బోధ నేను మీతో బోధిస్తున్నప్పుడు పరలోకం కూడా చూస్తుంది, వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. దేవుడు ఒక చోట వాక్యంలో అన్నాడు, నేను ఈ భూమిని ఆకాశాన్ని మీకు సాక్షులుగా పిలిచాను అన్నాడు. అంటే ప్రతిదీ నీకు సాక్ష్యం ఇస్తుంది. యేసుప్రభు వారికి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు, యోహాన్ బ్యాప్టిజం ఇచ్చినప్పుడు బయటికి రాగానే వాక్యములో రాయబడింది, ఆకాశం తెరవబడింది, ఆకాశంలో స్వరం వినపడిందంట. పావురం వల్లే పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. వాళ్ళు కొండ మీదకి వెళ్ళినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు ప్రభువారు వారి కన్నుల ఎదుట స్వరం వినిపించిందంట. అంటే అలాంటి ఎపిసోడ్స్ వాళ్ళు చూసినప్పుడు ఏమనిపించుంటుంది వాళ్ళకి? ఈజ్ ఇట్, వాట్ ఈస్ దిస్? ఇది రొటీన్గా లేదే. మీరు రొటీన్గా వింటున్నారు కాబట్టి రొటీన్గా ఉంది. నేను మొన్న నైజీరియాలో ఉన్నాను కదా అయ్యగారి దగ్గర, నేను అలా వెళ్ళి కూర్చున్నాను ఆ స్టూడియోలో. నేను రొటీన్గా వెళ్ళలేదు, ఎందుకంటే నాకు దేవుడు ముందే చూపించాడు నేను అక్కడ ఉంటానని. అందుకే నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి డ్రెస్ పట్టుకెళ్ళాను. ఆడ నించినప్పుడు ఏం వేసుకోవాలి, నాతో ఉంటే అన్ని సంగతులు ఇలాగే ఉంటాయి. అయితే అంత పర్ఫెక్ట్గా వెళ్ళానా, నేను ఆ హాల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా ఏం జరగలేదు. అప్పటికి ఒక మంచి స్మోక్ ఇలా కనబడింది నాకు, ఒక పొగలాగా, లిటరల్ పొగ కనబడుతుంది.
నేను అనుకున్నాను ఇప్పుడు మామూలుగా ఒక్కోసారి కొన్ని షోస్ ఉంటాయి కదా, అక్కడ పొగలు వదులుతారు కదా ఇట్లా, అట్లా ఏమైనా మెషిన్ పెట్టి వదిలేరేమో అనుకున్నా. ఫాగ్ మెషిన్ ఉంటే స్మోక్ మెషిన్ అలాగే ఏమైనా కొట్టారేమో అనుకున్నాను నేను. కానీ అక్కడ ఏమి ఉండవు, అలాంటివి ఉండవు. కానీ అట్లా కనబడుతుంది, క్లియర్ స్మోక్ నాకు కనబడుతుంది. నాకు అర్థమైపోయింది, దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అందరం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడే దట్స్ వై సూపర్ న్యాచురల్లీ, వాస్తవానికి ఫ్లో, రొటీన్ ఫ్లోలో అయ్యగారు అలా చేయడు, కానీ ఆగి మరి అన్నాడు కమ్ 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 అని. నేను మీతో అంటున్నాను, దేవుడు వెళ్ళే ముందు నాకు వాక్ ఇచ్చాడు, అక్కడ ఏం చెప్పాలి అది ఇచ్చినప్పుడు ఆయనకి చెప్పే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు కదా. దేవుడు నాకు ఇచ్చాడు, అది వెంటనే నేను ప్రవచించాను, ప్రపంచం అంతటి మీదకి పలికాను. ఆ దైవజనుల ప్రేమను చూసి నేను ఆశ్చర్యపోయాను అసలు. అంటే ఆయన అంత గొప్పవాడైనా దేవునికి ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, అంత ప్రేమ దేవుని పట్ల కదా. అలాంటి విషయాలు మనం అనుభవిస్తున్నామంటే, అందుకే అన్నాడు అనేక సాక్షులు ఎదుట. ఒక్కసారి అలాంటిది వచ్చిన తర్వాత మనిషికి ఏముంటుందండి, ఇంకా ఎవరు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి. సో వన్స్ యు ఆర్ లైక్ దాట్, అలాంటి ఫ్రీడమ్ మీరు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. వాళ్ళ పట్టింపులు, వీళ్ళ పట్టింపులు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళకి నిరూపించాలి, వీళ్ళకి అవన్నీ దాటిపోవాలి మీరు. అసలు బలవంతులు అవ్వాలా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత వెంటనే 3 చెప్తున్నాడు చూడండి. తర్వాత 3వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. నెంబర్ 1 ఎలా చేయాలంటే మనం మంచి సైనికుని వలె. సైనికుడు ఒంటరిగా ఉండడు, సైన్యంలో ఉంటాడు. పక్కన వాళ్ళు చెప్పండి, సైనికుడు ఒంటరిగా ఉండడు, సైన్యంలో ఉంటాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళని సైనికులు అన్నారు, అనండి. అందుకే ప్రతి వారం ఇక్కడ తీసుకొస్తున్నాను నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాకుండా ఉన్న వాళ్ళు సైనికులు కాదు, వాళ్ళు శోధకులు. సంఘానికి రాని వాళ్ళు, వేరే వాళ్ళు వెళ్తుంటే ఆపేటోళ్ళందరూ శోధకులు. మనం సైనికులం. అందుకే సైన్యం, దండు కావాలి మనకి. అక్కడ చదవండి. నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధంనకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్ట. ఏముండాలి సైనికుడికి? దండు లేకుంటే సైనికుడు కాదు. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? సో నీ దండుతో నువ్వు ఉండాలి, అంతేకాదు నీ దైవజనంతో నువ్వు ఉండాలి. ముందంటున్నాడు నాతో కూడా శ్రమపడు, అవసరమైతే ఇలాంటి మాటలు తీసుకోవడానికి రెడీగా ఉండు. నేను ఎలాగైతే దేవుని సువార్త నిమిత్తమై పోరాడుతున్నాను, నువ్వు కూడా రెడీ అవు. సో హ్యావ్ ఎ మెంటాలిటీ ఆఫ్ ఎ ఫైటర్, ఎ వారియర్, అండ్ లైక్ ఎ ట్రూ సోల్జర్. స్ట్రీట్ ఫైటర్స్ కాదు మనం, రోడ్ల మీద పొట్లాడేటోళ్ళం కాదు మనం, ఇళ్లలో తగులాడే వాళ్ళం కాదు మనం. నాకు ఒక శ్రేష్టమైన పోరాటం ఉంది, దాంట్లో నేను పోరాడాలి, అందుకోసం నేను సంఘంలో ఉన్నాను. లెర్న్ యువర్ సెల్ఫ్ టు ట్రైన్ లైక్ దాట్. ఆమేన్. దాని తర్వాత ఏమన్నాడు ఇంకా? ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. వాట్ ఎవర్ యు డూ, మీరు చేసే వాటిలలో చిక్కుపడకండి, వాటికి పైన ఉండండి. నెక్స్ట్ మాట ఏమంటాడు? మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. మనం చేసే పోరాటంలో నియమాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు పోరాడం మనం. దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ డిసిప్లిన్ టు లెర్న్. నియమావళి నేర్చుకోవాలి మనం పోరాడున్నది శరీరులతో కాదు. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన వెపన్స్ ఏదో తెలుసుకోవాలి. ముఖ్యంగా వాటిలో ఏంటో తెలుసా, మన ప్రవచనాలతో మనం పోరాడతాం, మనం డిక్లేర్ చేసే వాటితో మనం పోరాడతాం. అవి డిక్లేర్ చేసినప్పుడు అవి ఉట్టి మాటలు కాదు, అవి ఆయుధాల్లాగా పనిచేస్తాయి. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? హిజ్కియా రాజుగా ఉన్న సందర్భంలో 2వ రాజులు 19వ అధ్యాయంలో ఉంటుంది మాటలు, మీరు తర్వాత చదువుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిజ్కియా రాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు అతను ఆల్రెడీ ప్రజలకు చెప్పాడు, ఏమన్నా తెలుసా, మనం సరి చేసుకుందాం, మనము అన్నీ పక్కకు పెడదాం, మనకున్న తప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం, మన పాతవైన వాటితో కలిసి అనవసరమైన లోకంలో ఉన్న వాళ్ళతో కలిసి ఇష్టం వచ్చినట్టు చేసాం, మన దేవుని కోసం మనం ప్రత్యేకంగా జీవిద్దామని మనుషులకు చెప్పి, అంతేకాదు అప్పటి వరకు వాళ్ళు అష్షూరు రాజుకి
ట్యాక్స్ కట్టేవాళ్ళు, అది ఆపేశాడంట. అంటే మనం ఇంకా మన బానిసలుగా ఉండక్కర్లేదు, మనకి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, మనం ఫ్రీగా ఉండొచ్చు. ఈ మాట చెప్పగానే ఆ అష్షూరు రాజు కావాలని బెదిరించడానికి వర్తమానం పంపాయంట. అప్పుడు రబ్షాకే అనే అతను దగ్గరున్న వ్యక్తి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరూ వినేలాగా వచ్చి అరిచాడంట, మీరు ఏమనుకుంటున్నారు, హిజ్కియా మాటలు విని మోసపోకండి, అతని వల్ల మీరు నష్టపోతారు అని చెప్పి వాళ్ళ హృదయాలు భయపడి బెదిరిపోయేలాగా మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఇది 18వ అధ్యాయంలో మీరు చూస్తారు, అప్పుడు అన్నారంట, సార్ మీరు కొంచెము ఇబ్రీ భాషలో మాట్లాడకండి, వీళ్ళందరూ ఇబ్రీ భాషలో వింటే బెదురుకుంటారు, మీరు కావాలంటే వేరే భాషలోనే చెప్పండి అంటే, నేను వచ్చిందే అందుకు అందరినీ బెదరగొట్టడానికి అన్నట్టు. అదొకటి జరిగింది. దాని తర్వాత మరుసటిది అధ్యాయం అసలు ఆ రాజు ఏమన్నాడంటే, ఏ దేశపు రాజుల్ని ఆ దేశపు దేవతలు విడిపించాయని, అష్షూరు రాజు చేతిలోంచి ఏ దేవుళ్ళు విడిపించారని, ఏ దేవతలు వారి దేవుళ్ళు వారి రాజుల్ని విడిపించలేదు, అందరూ అష్షూరు రాజుకి బానిసలయ్యారు. అలాగే యెహోవా కూడా మిమ్మల్ని విడిపించలేడు, మీరు కూడా బానిసలు అవుతారు అని బెదిరించాడంట, దేవుణ్ణి దూషించాడు. 19వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట పంపిస్తాడు, నేను రబ్షాకే అలాగే సన్హెరేబ్ ద్వారా వచ్చిన మాటలు నేను విన్నాను. మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు మనుషులు పిచ్చిగా మాట్లాడితే దేవుడు వినలేదు అనుకోవద్దు. విని కూడా దేవుడు ఏమనలేదంటే దానికి ఒక సమయం ఉందని అర్థం. నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తే అయ్యో ఏంటి దేవుని గురించి అట్లా మాట్లాడాడు వెంటనే పడి చచ్చిపోలేదు అనుకోవద్దు. దేవుని పని అది కాదు, దేవుడు అందరికీ సమయం ఇచ్చాడు, అవునా కాదా? కాబట్టి ఆ దేవుని వాక్యంలో ఉంటుంది, నేను ఆ మాటలు విన్నాను, అతడు పలికిన దూషణలు విన్నాను. అప్పుడు ఒక మాట అంటాడు ప్రవక్త ద్వారా, దేవుడు అంటాడు, ఆ అష్షూరు రాజు మీ మీదికే రాడు, కనీసం ఒక బాణం కూడా ప్రయోగించాడు, తన ఉన్న దారిలోనే తిరిగి వెళ్ళిపోతాడని. అతను వీళ్ళ మీద యుద్ధానికి వస్తుంటే అతనికో యుద్ధం వచ్చిందంట, వెనక్కి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వాక్యంలో రాయబడుతుంది, ఆ 19వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఉంటుంది, దేవుడి దూత వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఒక్కసారిగా 185,000 మంది కూలుతారు. ఎంత? అది మనతో ఉన్న వాళ్ళ శక్తి, నీతో ఉన్న దూతకున్న శక్తి. ఒక్కడే అంత చేయగలిగితే చూడండి 35వ వచనం ఏముంది, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతం చేసెను. ఎంతమంది అంట? 185,000 మందిని. 185,000 మందిని హతం చేశాడంట. ఉదయమున జనులు లేచి చూడగా అందరూ నాకు క్వశ్చన్ వస్తుంది, అందరూ మృతకలేమ లేచి చూసింది ఎవరు? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అంటే కొంతమందిని మిగిల్చినట్టున్నారు వాళ్ళు చూసుకోవడానికి. వాళ్ళలో ఉన్న 185,000 అంటే ఇట్స్ అన్ ఆర్మీ గాన్. నెక్స్ట్ వచ్చిన చూడండి, అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినెవె పట్టణంనకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలెకును వాళ్ళ సొంత కొడుకులైన చంపేసినారంట. నేను అంటున్నాను, ఎంత ప్రయత్నించినా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు. మనము మన రూల్స్తో మనకున్న నియమాలతో మనం పోరాడినప్పుడు మనదే విజయం. మనం అసలు విజయాని కోసం పోరాడట్లే, మనం జయించిన వారం కాబట్టి పోరాడుతున్నాం. చెప్పండి, నేను జయించిన వ్యక్తిని, నేను జయించాను, నేను ప్రతి చోట వెళ్ళి ఆ జయాన్ని స్థిరపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోరాడాలంటే కొత్తగా కత్తులు వేసుకొని ఏం పోరాడక్కలే, నీ జయాన్ని నువ్వు ప్రకటించడమే నీ పోరాటం. ఓ హల్లెలూయా. మీరు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడెక్కడ పలకలు అన్నీ పలకడమే, మీ మాటలే మీ ఆయుధాలు, మీ మాటలే మీ ప్రవచనాలే మీ ఆయుధాలు. మీరు ఇక్కడి నుంచి కూడా చెయ్యి ఎప్పుడైతే పలుకుతున్నారో మీరు పలుకుతున్నవే మీ ఆయుధాలు. మీరు పలికినప్పుడు దూతలు పనిలో ఉంటారు. వాక్యంలో అదే చూసాం కదా మనం, ఏంజల్స్ ఆర్ ఎట్ వర్క్, దూతలు పనిలో ఉన్నారు మీకోసం. కాబట్టి మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. అయ్యో నాకు ఇట్లా నష్టం వచ్చిందే అన్నావు అనుకో, ఆ నష్టాలు కూడా జరిగిపోతాయి. ఎందుకు? నీ మాట అంత సీరియస్, ఇప్పుడు నీ మాట అంత ప్రాముఖ్యమైనది. సో చెప్పండి, నియమాలు పాటించాలి. నేను అనండి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు,
తర్వాత మూడోది ఏముంది అక్కడ? పాటుపడిన వ్యవసాయకుడు మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు వివేకాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ టైంలో ఏం చేయాలో మీకు దేవుడు తెలివినిస్తాడు. తొందరపడకండి. మీలో ఉన్న ఆయన మీకు మాటనిస్తాడు. ఒక్కోసారి వాక్యంలో చూడండి, ఆ సమయానికి మనం ప్రిపేర్ అయిన పనికిరావు. దేవుడు ఏం మాట పెడతాడో అది మాట్లాడితే అది పని అయిపోతుంది. ఆమేన్. కొంతమంది ఇలా చెప్పాలా అలా చెప్పాలా, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేస్తారు. కానీ వాక్యంలో ఉంది, ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో భయపడద్దు. ఆ సమయంలో మీకు నోటికి మాట ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సో పాటుపడే వ్యవసాయకుడు ఏం చేస్తాడు? ఈసారి పంట రాలేదు వదిలేస్తాడా? అతని లోపల ఉన్న సిస్టమే వ్యవసాయం చేయడం, వేరే దానికి పోలేడు. అయితే ఏమైందిలే అని మళ్ళీ విత్తనాలు వేస్తాడు. కానీ నేను మీతో అంటున్నాను, ఆ మైండ్ సెట్ పోగొట్టుకోవద్దు. ఒకసారి అయిందా, దేవుడు నాకు చేయలేదు అని అనకూడదు. నో, అసాధ్యమైనది ఏదీ లేదు. సో ఐ విల్ డూ ఇట్ వన్స్ మోర్. ఆమేన్. విత్తే వాళ్ళు ఎప్పుడు విసిగిపోరు. అది నిజమైన వ్యవసాయకుడైతే విసుకడు. డమ్మీ ఉంటుంది చూడు, కొంతమంది ఇది కూడా ట్రై చేస్తారు, అలాంటి వాళ్ళే విసిగిపోతారు. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ ఫార్మర్, రియల్ హస్బెండ్స్మెన్ అని ఉంటుంది ఇంకొకటి. అంటే నిజమైన వ్యవసాయకుడైతే పాటుపడడానికి సిగ్గుపడరు. కంపల్సరీ నువ్వే ప్రథమ ఫలాన్ని తీసుకుంటావు. నీకే ఫస్ట్ ఫ్రూట్ అందుతుంది. నువ్వే ఫస్ట్ ఆనందంలో పాల్గొంటావు. నేను పలుకుతున్నాను, ఈ సంవత్సరం మొదట్లోనే మీరు అటువంటి ఆనందాల్ని కోసుకొందురుగాక యేసునామంలో. దేవుని వాక్యంలో మనం చూసాం, ఈ సంవత్సరం మనకు ప్రతి నెల ఒక కాపు వస్తుంది. జనవరిలో మీరు మిస్ అయ్యారంటే అది మీదే తప్పు. ఎవరు మిస్ అవ్వమన్నారు మిమ్మల్ని? సో ఫిబ్రవరిలో మిస్ అవ్వకండి. ఈ సంవత్సరం నేను 12 నెలలు 12 కాపులు వస్తాయి మీకు. ఇక్కడి నుంచి ఏ కాపు మిస్ అవ్వకూడదు. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? సో మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మనం ఒక గుంపుగా, ఒక సైన్యంగా కలిసికట్టుగా మనం ఈ అప్రోచ్ తీసుకోవాలి. ఈ అన్నిటికీ ముఖ్య కారణం ఏంటో తెలుసా? మనము ఇతరులని ప్రభు కొరకు సంపాదించాలి. ఎంతమంది నాతో ఉన్నారు? లేచి నిలబడదామా? వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, శాతాల భారీ అంతే. దేవుడు గొప్పవాడు అనండి, శక్తిమంతుడు. ఆయన కార్యములన్నీ సంపూర్ణంగా ఆయన చేశాడు. అదే సమయంలో మనం కూడా మన కార్యాలు చేయాలి, మన పాత్రలు మనం పోషించాలి. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడే చేస్తాడని ఇలాంటి తప్పుడు మాటలు అనడం మానేయండి. తప్పుడు మాట ఏంటి? కరెక్ట్ మాటే కదా. ఇది అజ్ఞానుల మాట, వాళ్ళు తప్పించుకోవడానికి వాడే మాట. దేవుడు తన భాగం చేశాడు, ఇప్పుడు నేను నా భాగాన్ని చేయాలి. మీరు వెళ్ళి సర్వలోకాన్ని సువార్త ప్రకటించండి అన్నాడు. కొంతమంది తెలివి తక్కువగా ఏం చెప్తారు? దేవుడి పని దేవుడే చేస్తాడు, దేవుడే మార్చుకుంటాడు. తప్పు. దేవుడు నిన్ను పెట్టాడు ఆ పని చేయడానికి. ఎంతమంది అతను ఉన్నారు ఈరోజు? మరి ఆ మాట అన్నప్పుడు ఇంతమంది పని చేసి అంటే నేను అంటాను అది ఇమ్మెచ్యూరిటీ అని దేవుడు కూడా వదిలేశాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన కార్యాలు ఆయన ముగించాడు. ఇప్పుడు నీ మీద ఆధారపడ్డాడు. నీ పాత్ర నువ్వు పోషించాలని ఆధారపడుతున్నాడు. ఒకసారి కీర్తన 33:5 పెట్టండి. Psalms 33:5. Glory to God. Hallelujah. ఆయన నీతిని న్యాయంను ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. Praise the Lord. ఆయన ఏం ప్రేమిస్తున్నాడంట? నీతిని న్యాయం. అక్కడ కింగ్ జేమ్స్లో జడ్జిమెంట్ అని ఉంది. జడ్జిమెంట్ కాదు, ఆయన జడ్జిమెంట్ ప్రేమిస్తున్నాడు కాదు, జస్టిస్ని ప్రేమిస్తున్నాడు. అంటే జస్టిస్కి జడ్జిమెంట్కి తేడా ఉంది. జడ్జిమెంట్ అంటే తీర్పులు తీర్చడం. ఆయన తీర్పులు తీర్చడాన్ని ప్రేమిస్తున్నాడని కాదు. అందుకే మనకి తెలుగులో మంచి రాశారు, న్యాయమును ప్రేమించుచున్నాడు. అంటే న్యాయం జరగడాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. సో ఆ దేవుడి ప్రేమ అది అంటే, దేవునికి ఇష్టం అదంటే, మనం అది జరిగిస్తే ఏమవుతుంది? ఆయన ఇష్టాన్ని జరిగించిన వాళ్ళం అవుతాం. గ్లోరీ, హల్లెలూయా. నీతిని జరిగిస్తే, దేవుని వాక్యాన్ని మనం నెరవేరిస్తే, ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే, ఆయన ప్రేమను సరిగా అర్థం చేసుకున్నట్టు కదా. మనం నీతిని జరిగించని ప్రతి వాడు దేవునికి విరోధి కదా. నీతిని జరిగించాలి, వాక్యాన్ని తెలుసుకొని సరిగా వాక్యాన్ని అమలు చేయాలి, న్యాయాన్ని ప్రేమించాలి. ఆమేన్. దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకొని మనం పని చేయాలి.
ఆయన చెప్తున్నాడు, మీరు నాకు ఇలా ఉన్నారు, ఇలా చేయండి అన్నప్పుడు మనం చేయాలి. ఎగ్గొట్టి దేవునికి చెప్పడం కాదు. దేవా నువ్వే చేయి నాయనా, నువ్వే చేయి నాయనా, నువ్వే చేయి నాయన, ఇలాంటి ప్రార్థనలు చేస్తారు. అది భక్తిహీన ప్రార్థన, లేదా అజ్ఞానపు ప్రార్థన. కొంతమంది భక్తిహీనతో చేస్తే, కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నారు. అందరి నుంచి నేర్చుకొని, ప్రభా నువ్వే చేయి, నీ కార్యం నువ్వే చేయి నాయన, సహాయం చేయనైనా, సహాయం చేయనైనా, సహాయం చేయి. ఈ పదం ఊత పదం. ఏం సహాయం చేయాలని నీకు? ఇంతకంటే ఏం చేయాలి? ఆయన నీకోసం ప్రాణం ఇచ్చాడు. నిన్ను ఆయనతో కూడా చనిపోయిన మృతులుగా ఉన్న నిన్ను లేపి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తన కుమారుడుగా కుమార్తెగా నీకు అధికారం ఇచ్చాడు. తన నామాన్ని నీకు ధరింపజేశాడు. కృపా బాహుళ్యాన్ని నీకు ఇచ్చాడు. గొప్ప స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చాడు. ఇంత నీకు ఇస్తే నువ్వు చేయాల్సింది పోయి, ప్రభా నువ్వే చేయి, సహాయం చేయి. ఎవరితో ప్రార్థనలు నేర్చుకున్నాను? దేవుని వాక్యంలో ఎప్పుడైనా ఎవరైనా ఇలా ప్రేయర్ చేశారా? పాత నిబంధనలు చేశారేమో సహాయం చేయని. ఎప్పుడైతే కొత్త నిబంధనలు ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, నాకు దొరకాల్సిన సహాయం దొరికింది, నాకు కావాల్సిన బలం నాకు ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు లేచి గొప్ప కార్యాలు చేశారని ఉంది. కేవలం మొదటి స్థితిలో ఉన్నప్పుడే సంఘం అలాంటి ప్రార్థనలు చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, వాక్యంలో ఉంది, ఎప్పుడైతే మొదటిసారి వారు అద్భుతం చేశారో, మొదటిసారి వారి మహాసభకు తీసుకెళ్లారో, అక్కడ పేతురు గారిని, ఆ యోహాన్ గారిని విమర్శించారో, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు బిగ్గరగా ప్రార్థనలు చేసి, ఇంకా నీ దాసులు నీ నామాన్ని ప్రకటించినప్పుడు నీవు గొప్ప నీ హస్తాన్ని చాపి అద్భుతాలు చేయి అని అన్నారంట. కానీ అప్పుడు బేబీ చర్చ్ ఇంకా. కానీ దాని తర్వాత అర్థమైంది, దేవుని హస్తం అంటే ఏదో కాదు, దేవుని ప్రజలే దేవుని హస్తం, నేనే దేవుని హస్తం. నేను ఎక్కడుంటే అక్కడ సాహస కార్యాలు జరుగుతాయి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పులు జరుగుతాయి. ఈ జ్ఞానం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో, వాళ్ళు ఎక్కడ నించుంటే అక్కడ విస్తారమైన అద్భుతాలు జరిగాయి. అసలు మైండ్ బ్లోయింగ్ మిరకల్స్ అక్కడ జరిగాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది, నేనే దానికి కారణమని. I am the agent of change. నేనే మార్పుకి కారణం. మార్పు దయచేయి నాయనా అనలేదు వాళ్ళు. I am here. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మార్పు కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు పలకలేదు, ఆ స్పృహతో వెళ్ళారు, అక్కడ మార్పు జరిగింది. నువ్వు పలికినా జరగట్లేదనే స్థితిలోంచి నేను అంటున్నాను, పలికితే జరగడమే కాదు, నువ్వు వెళ్ళినందుకు కూడా జరిగే స్థితిలో ఉండాలి. Whatever you are going back, maybe you are going back to the same place, same job, maybe అదే ఉద్యోగం, అదే వ్యాపారం, కానీ ఈసారి డిఫరెంట్గా నువ్వు వెళ్తున్నావు. ఫ్రమ్ టుడే, ఈరోజు నువ్వు వెళ్ళినప్పుడు you are going back differently. And I decree and declare, next 7 days, రాబోయే 7 రోజులు ఆ డిఫరెన్స్ నువ్వు అనుభవిస్తావు ప్రతిరోజు. బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, దేవుని శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారా నువ్వు అలాంటి మార్పులు కలుగు చేస్తావు. ఆ మార్పులు కలుగు చేస్తావు. యూ విల్ కాజ్ దట్ చేంజెస్ టు హ్యాపెన్. యూ విల్ ఫోర్స్ దట్ చేంజెస్ టు హ్యాపెన్. మీరే దానికి కారణం అవుతారు. ఎందుకంటే మీరు దానికి వారసులై ఉన్నారు. యు ఆర్ ద heirs ఫర్ దాట్. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. నువ్వు వెళ్ళినప్పుడు ఇది గేమ్ కాదు, ఇది జోక్ కాదు. యూ విల్ సీ ద చేంజెస్ హ్యాపెనింగ్. నువ్వు మార్పు కలుగు చేస్తావు, నువ్వు మార్పు తీసుకొస్తావు. సో అపవాది యొక్క మోసంలో ఉండడం మానే ఇప్పటి నుంచి. స్టాప్ బీయింగ్ ఇన్ ద బ్లైండ్నెస్ ఆర్ డిసెప్షన్ ఆఫ్ ద డెవిల్. ఆ మోసపు మాటలు నిండడం మానేసే నువ్వు ఫస్ట్. రైజ్ అప్ లైక్ ఎ సన్. లే తేజరిల్లు, నా కుమారుడ క్రీస్తునందున కృపచేత బలవంతుడవిక. జాయిన్ ద ఫోర్స్. ఈ యొక్క గుంపులో జాయిన్ అవ్వు, ఈ యొక్క సైన్యంలో జాయిన్ అవ్వు. దేవుని పని విషయంలో దైవజనంతో కలువు, సంఘంతో కలువు. నాకెందుకు లేని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయేలాగా ఉండకు. జాయిన్ ద ఫోర్స్. జాయిన్ ద ఫోర్స్. జాయిన్ ద ఫోర్స్. జాయిన్ అవ్వు. పాటుపడడానికి ఇష్టపడు. నిన్ను ప్రత్యేకించుకోవడానికి ఇష్టపడు. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా.
ఓ ఇంత గొప్ప భాగ్యాన్ని నేను ఎట్లా పోగొట్టుకుంటాను, నేను ఇంత ఫూలిష్గా నేను ఎట్లా బిహేవ్ చేస్తాను, నేను ఒక రోజు సుఖభోగం కోసం, ఒక పూట తిండి కోసమా నేను అమ్ముకునేది ఇలాంటి దాన్ని. ఐ డోంట్ డూ దిస్ నాన్ సెన్స్. నేను క్రీస్తు యేసునందున్న సైనికులు లాంటి వాడిని. నేను జట్టీలాగా పోరాడుతాను. నేను ప్రతి నియమాన్ని తెలుసుకొని డిసిప్లిన్ అయి పోరాడుతాను. నేను ఐ విల్ పుట్ ద డెవిల్ బ్యాక్ టు ఇట్స్ ప్లేస్. నేను ప్రతి చోట దురాత్మని, దయ్యాన్ని, అపవిత్రాత్మని వాటి స్థానాల్లో వాటిని వెనక్కి పంపిస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను పలుకుతున్నాను, మీ జీవితంలో ఏ కోణంలోనైనా సరే ఇలాంటి అపవిత్రాత్మలు పనిచేస్తుంటే అవన్నీ ప్రభుని యేసు నామములో తొలగిపోవని ఆజ్ఞాపిస్తాను. లీవ్ మై పీపుల్ రైట్ నౌ. నో మోర్ కన్ఫ్యూజన్, నో మోర్ డిసెప్షన్. ఇంకా మోసానికి తావులేదు, ఆ అపవిత్రతకి తావులేదు. దేవుని శక్తి నీలో పనిచేస్తుంది ఇప్పుడే. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్లో పనిచేస్తుంది. కమ్ ఆన్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఓ హల్లెలూయా. యువర్ మైండ్ ఈస్ హీల్డ్ రైట్ నౌ. నీ మనసు బాగు చేయబడింది, నీ శరీరం బాగైంది, నీ ఫైనాన్సెస్ బాగయ్యాయి, ప్రతి ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ నీది బాగుంది. సో ప్లీజ్ స్టాప్ ఫైటింగ్ విత్ ఇతర మెన్. ఇతర మనుషులతో పోరాడడం మానేసేయండి. మనుషుల్లో ద్వేషం పెట్టుకోవడం మానేయండి. బ్లెస్ ఎవ్రీబడి. మా సుఖమో చేతులెత్తి థ్యాంక్స్ చెప్దాం దేవునికి. థ్యాంక్ హిమ్, థ్యాంక్ హిమ్, థ్యాంక్ హిమ్, థ్యాంక్ హిమ్. చెప్పండి, నేను ఈ యొక్క దండులో భాగమై ఉన్నాను, నేను సైన్యంలో భాగమై ఉన్నాను, నేను ఈ బెటాలియన్లో నేను కూడా ఉన్నాను. నేను ఒక మంచి సైనికుడిగా ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబా షాతే మాలి బహా సోకోబో. ఓ హల్లెలూయా. నీ ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్లో నేను స్ట్రెంగ్త్ చూస్తున్నాను, ఆ బలాన్ని నేను చూస్తున్నాను. నీ ఎముకల్లో, నీ నరాల్లో, నీ అవయవాల ఆ బలాన్ని నేను చూస్తున్నాను. యువర్ మైండ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ నౌ. యు ఆర్ గోయింగ్ టు డూ వండర్స్. మీరు ఆశ్చర్యమైన సంగతులు చేయబోతున్నారు. దేవా చేయి కాదు, దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని శక్తి ఇచ్చాడు, కృప ఇచ్చాడు. మీరే చేస్తారు, మీరే చేస్తారు, మీరే చేస్తారు. ప్రతి చోట ఆశ్చర్యపరుస్తారు మనుషుల మీద. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఈరోజు ఈవెన్ కొత్తగా మీరు వచ్చిన, ఇక్కడ కొత్తగా వచ్చిన మీరు పర్ఫెక్ట్ టైంలో వచ్చారు. సో నెక్స్ట్ 7 days మీ జీవితంలో అద్భుతంగా మారుతుంది. అదొక సూచనగా మీ లైఫ్లో మారుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఐ రిమూవ్ ఎవ్రీ డిసప్పాయింట్మెంట్. ప్రతి డిసప్పాయింట్మెంట్ నేను తీసేస్తున్నాను మీ జీవితాల నుంచి. ప్రతి డిప్రెషన్ నేను తీసేస్తున్నాను. ప్రతి కన్ఫ్యూజన్ని నేను తీసేస్తున్నాను. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ నౌ ఎస్టాబ్లిష్డ్. మీరు స్థిరపడతారు, ముందుకి పై స్థాయికి వెళ్తారు. మీ జీవితం ముందున్న మార్గం అంతా కూడా కాంతివంతంగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. నాతో పాటు చెప్పండి, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ పరిస్థితి ఎంతమంది జీవితాలను పాడు చేసిందో కానీ నీ ముందుకు వచ్చాక తల ఉంచాల్సిందే, అది ఓడిపోవాల్సిందే. ఆ రోగం ఎంతమందిని చంపిందో కానీ అది నీ ఎదుటికి రాగానే అదే చనిపోవాలా. నీవు బ్రతకాలి. నీవు ఎవరి మీద అయితే ప్రార్థిస్తా వాళ్ళు బ్రతకాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇలాంటి విని ఉంటారు కదా, ఓ ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే ఎవరు బయటికి వచ్చిన వాళ్ళు లేరు.
అష్షూరు రాజు కూడా అలాగే అన్నాడు. అది అష్షూరు స్పిరిట్, అది అష్షూరు స్పిరిట్. అది ఏ దేవుడు వాళ్ళ రాజ్యాలను విడిపించాడు, ఏ దేవతలు వాళ్ళని కాపాడారు, ఏ రాజ్యమైనా నాకు వంగింది కదా అన్నాడు. అయితే అన్ని రాజ్యాల్లాగా ఈ రాజ్యం కాదు, ఈ రాజ్యం అన్నిటికంటే పైనున్నది. ఈ ప్రపంచంలో ఉన్న మూర్ఖులు కొంతమంది ఈ లోకాన్ని మేము ఏమైనా చేయగలం అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ముందు చేశారేమో, కానీ సంఘం ఎదుట వచ్చినప్పుడు అది వంగిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ వి డిక్లేర్ చేంజెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో మార్పులు పలుకుతున్నాం మేము. ఈ రాబోయే 3 నెలల్లో గొప్ప విధమైన మార్పులు, సంఘానికి సువార్తకు అనుకూలమైన మార్పులు పూర్తిగా వచ్చేను కాక. We force that by the power of the Holy Ghost, we cause it change. Whatever that should be working for the church, అది సంఘం కోసమే పనిచేయాలి. ప్రభువైన యేసు నామములో ఈరోజు ఇక్కడ ఉన్న మీరందరూ యాజ్ ఐ డిక్లేర్ నౌ, మీ జీవితంలో ఉన్న ప్రతి నెగటివ్నెస్, మీ జీవితాన్ని డిస్ట్రాక్ట్ చేస్తున్న వాయిసెస్ నేను రిమూవ్ చేస్తున్నాను. I remove those things. But you now, ఇప్పుడు మీరు దేవుని యొక్క గొప్పతనాలను వింటారు, గొప్పతనాల గురించి మాట్లాడతారు, చేస్తారు. As I'm saying this, ఇది చెప్తున్నప్పుడు I can sense somebody ear problem ఇప్పుడే హీల్ అయింది. చెవిలో ఉన్న సమస్య హీల్ అయింది. దేర్ ఈజ్ ఒక సౌండ్ నీకు వినబడుతూ ఉంటే చెవిలో ఎప్పుడు గుయ్యి అని, అది ఇప్పుడే నేను వదిలిపెట్టేసింది యేసు నామములో. Now your ear is healed. You can check. మీరు చెక్ చేయొచ్చు, మీ చెవు బాగైపోయింది. యూ కెన్ హియర్ దట్. నువ్వు ఆ చెవుతో వినగలవు. ఇప్పుడు ఆ స్వరం క్లియర్గా వినిపిస్తుంది నీకు. ఇప్పుడు ఆ సౌండ్ వెళ్ళిపోయింది. యు ఆర్ హీల్డ్. శరీరంలో ఉన్న క్యాన్సర్ వెళ్ళిపోయింది. యు ఆర్ హీల్డ్. మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మీ ముందు సాక్ష్యంగా వస్తారు. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ ఐ క్యాన్సిల్ డెత్ ఆన్ దెమ్. ఆ మరణాన్ని నేను కొట్టివేస్తున్నాను. చిన్నపిల్లల్లో ఉన్న సమస్య ఇప్పుడే స్వస్థత నేను పలుకుతున్నాను. స్వస్థత నేను పలుకుతున్నాను. హల్లెలూయా. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్లో ఉన్న పెయిన్, చెస్ట్ ఉంటుంది కదా, దానికి పక్కనంతా లాగుతున్నట్టున్న వాళ్ళు, మీ చేతుల్లో కానీ మీకున్న ఈ భాగంలో కానీ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్, ఐ కమాండ్ దట్ టు లీవ్. ఆ పెయిన్ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తాను. ఎవ్రీడే కొంచెం సేపు ఆ చేతిని ఒత్తుకొనే పడుకుంటామేమో, నువ్వు ప్రెస్ చేసుకొని అదేదో భయంగా అనుకొని, ఐ స్పీక్ రైట్ నౌ. ఆ చెయ్యి కొత్తదిగా మారింది. ఎవ్రీ నర్వ్ ఈజ్ హీల్డ్, ఎవ్రీ బోన్ ఈజ్ హీల్డ్. దెర్ ఈజ్ ఎ చేంజ్ రైట్ నౌ. బోన్స్, జాయింట్స్లో హీలింగ్ నేను పలుకుతున్నాను. మీ బోన్స్, జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఇప్పుడే అది తొలిపోని ఆజ్ఞాపిస్తుంది. సో నేను పలికిన వాళ్ళందరూ చెక్ చేసుకోండి. బల్ల అయిపోయిన తర్వాత సాక్ష్యాల టైంలో వచ్చి సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పకుండా వెళ్ళారంటే మీకు మళ్ళీ తిరిగి వస్తుంది, 7 times ఎక్కువ వస్తుంది. నేను ప్రవచిస్తలేదు, అది వాక్యం చెప్తుంది. డోంట్ గో ఫన్నీగా వెళ్ళిపోకండి. తగ్గినట్టు అనిపించింది కానీ పర్లేదు తర్వాత చూసుకుందాం. కిందికి వెళ్ళి అయ్యగారు మళ్ళీ నాకు తగ్గిందండి అప్పుడు చెప్పలేదని మాత్రం అబద్ధాలు అడగండి. ఇప్పుడే సాక్ష్యం ఇవ్వాలి ఆఫ్టర్ కమ్యూనియన్. బికాజ్ ఐ నో, ఆత్మలో నాకు అర్థమైపోయింది మీరు స్వస్థపడ్డారని. మీరు అది సాక్ష్యం చెప్పి వెళ్ళండి. ఒక్క మాట చెప్పాలి, మొత్తం కథ చెప్పకూడదు. దేవుడు నేను బాగు చేశాడు, ఏ కండిషన్ ఉండే ఏమైంది, ఆమేన్ అనాలా, దేవునికి మహిమ అనాలా, ఆ సాక్ష్యం చెప్పాలి. అది మిమ్మల్ని స్థిరపరుస్తుంది. సో థ్యాంక్ యూ తండ్రి, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న వీరందరిలో ఆ కృప, ప్రతి ఒక్కరిలో నువ్వు ఇచ్చిన కృప అది బలముగా సామర్థ్యంగా పనిచేయను గాక. మునుపెన్నడు చేయని గొప్ప కార్యాలు వారు చేయుదురు గాక. వారిలోంచి వచ్చే సాక్ష్యాలు అందరినీ ఆశ్చర్యపరచును గాక. అట్లాంటి శ్రేష్టమైన సంగతులు మేము ప్రవేశిస్తున్నందుకే ఈ సంవత్సరం మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకే వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలన్నిటి బట్టి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ప్రభువుని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.